Hi friends, welcome to Government Jobs Portal online classes. So ఈ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ చూద్దాం. సో నెంబర్ సిస్టమ్ వెరీ ఈజీ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఓకే, సో నెంబర్ సిస్టమ్స్ లో ఫస్ట్ చూసుకుంటే మనకి న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అని వేటిని అంటాం? సో న్యాచురల్ నెంబర్స్ ఎప్పుడు కూడా 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4 సో ఆన్ అప్ టు ఇన్ఫినిట్. సో ఇవన్నీ కూడా ఏంటి? న్యాచురల్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో 1 నుంచి 1, 2, 3, 4 సో ఆన్ అప్ టు ఇన్ఫినిట్. సో ఇవన్నీ కూడా ఏంటి? న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో ఈ న్యాచురల్ నెంబర్స్ లో మనకి యాక్చువల్లీ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. సో అవేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + 4 సో ఆన్ అప్ టు n అనే నెంబర్ వరకు, 1 నుంచి n అనే నెంబర్ వరకు మొత్తం అన్ని కలిపితే ఎంత ఈ సమ్ అని అడిగారు అనుకోండి. సో దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది, ఏంటంటే n × n + 1/2. సో ఈ సింపుల్ ఫార్ములాని యూజ్ చేసి మనం దీన్ని ఫైండ్ చేయొచ్చు. ఏంటి? 1 + 2 + 3 + 4 సో ఆన్ అప్ టు n ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే n × n + 1/2. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + 4 ఎంత అని అడిగారు అనుకోండి. ఇది నార్మల్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ ఒకసారి ఈ ఫార్ములాని యూజ్ చేసి ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఏమవుతుంది? n వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఈ ఫార్ములా అంటే ఫస్ట్ 1 నుంచి ఆ n అనే నెంబర్ వరకు కలుపుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ n అనే నెంబర్ ఏమవుతుంది? 4 అవుతుంది. సో 1 నుంచి 4కి దాకా కలుపుకుంటూ వెళ్ళాలి. సో దీని సమ్ ఎంత అంటే n × n + 1/2 అనేది ఫార్ములా. సో ఇక్కడ n ఏమవుతుంది? 4 అవుతుంది. సో 4 × 4 + 1/2. సో 4 × 4 + 1, 4 + 1 ఎంత? 5. 5 × 4 20. 20/2 ఎంత? 10. సో ఎంత వచ్చింది? సమ్ 10 వచ్చింది. ఒకసారి జస్ట్ యాడ్ చేయండి. 4 + 3 7 + 2 9, 9 + 1 10. సో 10. సింపుల్ ఫార్ములా అనమాట, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. చాలా మనకి ప్రాబ్లమ్స్ లోని యూజ్ అవుతుంది. n × n + 1/2. సో ఇదేంటి? సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. ఓకే, అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. స్క్వేర్స్ అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1² + 2² + 3² సో ఆన్ అప్ టు n². సో ఏం చేస్తున్నాం? ఇక్కడ స్క్వేర్స్ చేస్తున్నాం, స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నాం మొత్తం అన్నిటిని. దీని ఫార్ములా ఏంటి? n × n + 1 × 2n + 1/6. సో ఈ ఫార్ములా అనేది వెరీ ఇంపార్టెంట్, ఈ ఫార్ములాస్ అన్ని కూడా. ఓకే, సో n × n + 1 × 2n + 1/6. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1² + 2² + 3² వాల్యూ కావాలనుకోండి. ఇప్పుడు n ఏమవుతుంది? 3 అవుతుంది, రైట్? n 3 అవుతుంది కాబట్టి ఇక్కడ n ప్లేస్ లో ఏం పెట్టాలి? 3 పెట్టాలి. సో 3 పెడితే 3 × 3 + 1, 3 + 1 ఎంత? 4 × 2n + 1, n ప్లేస్ లో 3 పెడితే 2 × 3 6, 6 + 1 7, 7 ఎంత ఇచ్చారు? 6 ఇచ్చారు. సో 3 × 4 ఎంత? 12. ఓకే, 3 × 4 12 × 7/6. క్యాన్సిల్ చేస్తే 6 1 = 6, 6 2 = 12, 2 × 7 14. సో ఆన్సర్ ఏంటి? 14. ఒకసారి వెరిఫై చేద్దాం. 3² 9, 2² 4, 1² 1. సో వీటిని యాడ్ చేయమన్నాను. 9 + 4 13 + 1 14. ఓకే, సో ఆన్సర్ సరిపోయింది. సో ఇది ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ n × n + 1 × 2n + 1/6. ఓకే, అలాగే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. క్యూబ్స్ అంటే మనకి ఇప్పుడు ఏంటి? క్యూబ్స్. సో క్యూబ్స్ కనుక్కోవాలండి ఏంటి? 1³ + 2³ + 3³ సో ఆన్ అప్ టు n³. సో దీని ఫార్ములా ఏంటి? దీని ఫార్ములా ఏం లేదు, ఇక్కడ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ కనిపిస్తుంది కదా, దీనికి హోల్ స్క్వేర్ చేయటమే. సో హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? n² × n + 1/4. ఓకే, సింపుల్. సో ఇప్పుడు కనుక్కుందాం. ఒకసారి ఏం కనుక్కుందాం? 1³ + 2³ + 3³ కనుక్కుందాం. సో ఇప్పుడు చూడండి, 3n వాల్యూ అవుతుంది. సో ఫస్ట్ 3ని ఇక్కడ n ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో n² అంటే 3² ఎంత? 9 × n + 1 హోల్ స్క్వేర్. n + 1 అంటే 3 + 1 అంటే 4.
4 స్క్వేర్ బై ఎంత 4. సో ఇప్పుడు చూడండి 9 ఇంటూ 4 స్క్వేర్ 16 బై 4. సో 4 1s 4 4s 9 ఇంటూ 4 36. సో 36 రావాలి. 3 క్యూబ్ ఎంత 27. 2 క్యూబ్ ఎంత 8. 1 క్యూబ్ ఎంత 1. సో 1 ప్లస్ 8 ప్లస్ 27 ఎంత 36. సో సరిపోయింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి ఏంటి? సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ అప్ టు n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. అలాగే క్యూబ్స్ అయితే దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి. ఎంత n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, మనకి క్లారిటీ అనేది వస్తుంది. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 15. 1 to 15 కి మొత్తం అన్ని కూడా సమ్ చేసి చెప్పమన్నారు. అంటే ఏం చేయాలి మనం? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ అప్ టు 15 వరకు యాడ్ చేయమంటున్నారు. సో ఇవన్నీ యాడ్ చేయాలంటే నార్మల్ గా టైం పడుతుంది. సో ఇదే ఫాస్ట్ గా ఏం చేయొచ్చు మనం? n ఇంటూ n ప్లస్ 1/2 అనే ఫార్ములా మనకు తెలుసు. సో n ఇంటూ n ప్లస్ 1/2 అంటే 15. ఇక్కడ ఏమవుతుంది? n 15 అవుతుంది. సో 15 ఇంటూ 15 ప్లస్ 1 ఎంత 16 బై 2. సో చూడండి 2 1s 2 ఇంటూ 8 16. 15 ఇంటూ 8 ఎంత 120. సో సింపుల్ గా ఇలా చేయొచ్చు అనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు చూడండి కింద క్వశ్చన్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 10 to 20 అన్నారు. చూడండి మనకి ఇలా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి? 10 నుంచి 20 వరకు అంటే 10 ప్లస్ 11 ప్లస్ 12 సో ఆన్ అప్ టు 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు. మనకేం తెలుసు? 1 నుంచి యాడ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2 అనే ఫార్ములాని అప్లై చేయాలి. అంతేగాని ఇలాగ మధ్యలో నెంబర్స్ నుంచి యాడ్ చేసినప్పుడు ఈ ఫార్ములాని మనం యూజ్ చేయలేము. ఓకే, ఆ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి క్లియర్ గా. ఇప్పుడు క్లియర్ గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకేం తెలుసు? 10 నుంచి 20 వరకు యాడ్ చేయమంటున్నారు. బట్ మనకేం తెలుసు? 1 ప్లస్ సో ఆన్ అప్ టు 20 వరకు అయితే మనకు తెలుసు, అవునా? సో 1 నుంచి 20 వరకు యాడ్ చేయమంటే మనం ఈజీగా సింపుల్ గా ఫార్ములాతో చేస్తాం. అలాగే ఇప్పుడు మనకి ఇందులోంచి ఏం తీస్తే ఈ వాల్యూ వస్తుంది మనకి. ఓకే, ఇందులోంచి ఏం తీస్తే ఈ 1 నుంచి 20 దాకా కలిపి ఇందులోంచి ఏం తీస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఏమున్నాయి ఇందులో ఎక్స్ట్రా? 1 నుంచి 9 వరకు ఎక్స్ట్రా ఉన్నాయి. సో వాటిని తీస్తాం అనుకోండి. అంటే 1 ప్లస్ 2 సో ఆన్ అప్ టు 9. సో వీటిని యాడ్ చేసి ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆటోమేటిక్గా ఈ వాల్యూ వస్తుంది. సో అప్పుడు ఇలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట. సో క్లియర్ గా చూసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? ఫస్ట్ 1 నుంచి 20 దాకా కలుపుతాం. 1 నుంచి 20 దాకా కలపాలంటే ఇప్పుడు n వాల్యూ 20 అవుతుంది. సో 20 ఇంటూ 20 ప్లస్ 1 21 బై 2 అంటే ఎంత? 2 1s 2 10s 10 ఇంటూ 21 210 అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 1 నుంచి 9 దాకా కలిపి దీనిలోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిన 10 to 20 నెంబర్స్ ని కలిపితే వచ్చిన వాల్యూ వస్తుంది. సో 1 నుంచి 9 కి కలిపితే వాల్యూ ఎంత? n ఇంటూ n ప్లస్ 1/2. n ఇంటూ n ప్లస్ 1/2 అంటే n వాల్యూ ఎంత? 9 అవుతుంది. సో 9 ఇంటూ 9 ప్లస్ 1 బై 2. సో 9 ఇంటూ 10 9 ఇంటూ 10 బై 2. సో 2 1s 2 5s 5 ఇంటూ 9 45. సో ఈ 45 ఇందులోంచి తీసేస్తే మైనస్ 45 చేస్తే ఏమొస్తుంది? 210 లోంచి 40 తీస్తే 170, 170 లోంచి 5 తీస్తే 165. సో ఆన్సర్ ఏంటి? 10 నుంచి 20 దాకా కలిపితే ఎంత వస్తుంది నెంబర్? 165 వస్తుంది. సో ఇది అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ చూడండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 45 న్యాచురల్ నెంబర్స్ అన్నారు. సో ఫస్ట్ 45 న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి నార్మల్ ఫార్ములా ఏంటి? n ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి? 45 ప్లేస్ పెట్టుకోవాలి. సో 45 ఇంటూ 45 ప్లస్ 1 ఎంత? 46 బై 2. సో 45 ఇంటూ 2 1s 2 23s. సో 45 ఇంటూ 23. సో 45 ఇంటూ 23 వాల్యూ ఎంత? 45 ఇంటూ 23. సో చూడండి నార్మల్గా దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు చూడండి 20 ఇప్పుడు 23ని 20 ప్లస్ 3 అనుకోవచ్చు. ఓకేనా? సో చూడండి 45 ఇంటూ
23ని 20 ప్లస్ 3 కింద రాసుకోవచ్చు. 20 ఇంటూ 45 అంటే 2 ఇంటూ 45 90, ఇంకొక 0 ఉంది, సో 900 ప్లస్ 3 ఇంటూ 45 ఎంత 135. సో 90కి 900కి 135 కలపండి, సో 1035 వస్తుంది. ఇది యాక్చువల్లీ ఏం చేయాలి, మనం మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. ఇప్పుడు 45 ఇంటూ 23 అంటే నెమ్మదిగా 3 ఇంటూ 5 15 అలా చేసుకుంటే మనకి ఏంటి టైం వేస్ట్ బోల్డ్ అంతా అవుతుంది. సో దానికి ఏం చేయాలి, ఎప్పుడు కూడా 23ని ఏం చేసుకోవచ్చు మనం 20 ప్లస్ 3 కింద రాసుకోవచ్చు. అంటే 20 ఇంటూ 45 900, 3 ఇంటూ 45 135, 900ని 135 కలిపితే 1035 ఆన్సర్ అవుతుంది. సో ఫాస్ట్ గా చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటి ట్రిక్స్ ని మనం యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 20 అండ్ 100. సో ఏంటి 20 నుంచి 100 మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా యాడ్ చేయమని చెప్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు మధ్యలో ఉన్న నెంబర్స్ ని ఓకే ఎండ్ అన్నారు, ఓకే బిట్వీన్ అన్నారు. సో ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ ని యాడ్ చేయాలంట, అంటే 21 నుంచి ఎంతవరకు 99 వరకు యాడ్ చేయమంటున్నారు. సో అప్పుడు మనం దీనికి ఏం చేయొచ్చు, మనం క్లియర్ గా ముందు ప్రాబ్లం లో చూసాం. 1 నుంచి 99 వరకు కలిపి దానిలోంచి ఏం సబ్ట్రాక్ట్ చేస్తే ఇవి వస్తాయి, 1 నుంచి 20 వరకు కలిపితే దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇందులోంచి మనకి అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. వెంటనే చూసిన వెంటనే మీకు ఫస్ట్ అది అర్థమైపోవాలి. సో ఇంకేమీ రాయకూడదు అనమాట. ఏం చేస్తాం డైరెక్ట్ గా, సో ఇక్కడ ఏంటి 21 నుంచి 99 వరకు కలపాలి, అంటే 1 నుంచి 99 వరకు కలపాలి, అంటే 99 n వాల్యూ అయితే 99 ఇంటూ n ప్లస్ 1 ఎంత అవుతుంది 100 అవుతుంది బై 2. ఇందులోంచి ఏం తీయాలి, 1 నుంచి 20 దాకా, ఓకే 1 నుంచి 20 దాకా కలిపిన వాల్యూని తీయాలి ఇందులోంచి. సో ఏంటి 20 n వాల్యూ అయితే 20 ఇంటూ 21 బై 2. సో దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ సింపుల్ గా వస్తుంది. సో 2 1s 2 50s. 99 ఇంటూ 5, 99 ఇంటూ 5 ఎంత చూడండి. 99 ఇంటూ 5 కూడా సింపుల్ గా ఎలా చేయొచ్చు, 99 ఇంటూ 5 ఉంది. సో దీన్ని సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే 100 ఇంటూ 5 ఎంత 500. సో ఒక్క 5 తక్కువ ఉంది, రైట్. 99 5s ఉన్నాయంట, బట్ 100 ఇంటూ 5 500 అని తెలుసు. 99 5s ఉన్నాయి కాబట్టి ఒక 5 తగ్గిద్దాం, అంటే 495 అనమాట. సో ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్స్ అనేవి ఇలా మనం ఫాస్ట్ గా చేసుకోగలగాలి, అప్పుడే మనకి ఎగ్జామ్ లోని టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడు క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి 99 ఇంటూ 50 అంటున్నారు. సో 99 ఇంటూ 50, ఓకే. సో 100 ఇంటూ 50 ఎంత 5000, ఓకే. కానీ ఒక 50 తక్కువ ఉంది, ఒక 15 మైనస్ చేస్తే ఏమవుతుంది 4950 అవుతుంది, ఓకే. ఒక 50ని మైనస్ చేస్తే 4950 అవుతుంది. దీనిలోంచి మైనస్ ఎంత చేయాలి, 2 1s 2 10s, 10 ఇంటూ 21 210. సో ఈ 210 ని మైనస్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 50 మైనస్ 10 40, 9 మైనస్ 2 7 4 4740 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఎప్పుడు కూడా క్లియర్ గా మనం ఏమి ఇచ్చారు నెంబర్స్ 20 నుంచి 100 మధ్యలో ఉన్న నెంబర్స్ ని కలపమన్నారు. సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ అన్నారు. బిట్వీన్ అంటే మధ్యలో ఉన్నవి, ఓకే మధ్యలో ఉన్నవి, ఓకే. సో అది మనం కరెక్ట్ గా చూసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 30 ఈవెన్ నెంబర్స్. చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ 30 ఈవెన్ నెంబర్స్ ని కలపమంటున్నారు. ఫస్ట్ 30 ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఈ ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి 2, నెక్స్ట్ 4, సో ఆన్ అప్ టు 30 ఈవెన్ నెంబర్స్ అంటారు. నెంబర్ 30 వరకు కాదు, 30 ఈవెన్ నెంబర్స్. సో ఇప్పుడు చూద్దాం 30 ఈవెన్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి. సో 2 4 6 8, సో అలా చూసుకుంటే అప్ టు 60 ఎందుకు వచ్చింది, ఇప్పుడు 30 ఉంది, ఇప్పుడు టోటల్ 60 నెంబర్స్ ఉన్నాయనుకోండి. 1 నుంచి 60 నెంబర్స్ లోని 30 వచ్చేసి ఆడ్ నెంబర్స్ అవుతాయి, 30 వచ్చేసి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో 1 నుంచి కరెక్ట్ గా ఏ నెంబర్ చూసుకుని దాన్ని సగం చేస్తే ఆడ్ నెంబర్స్, ఇంకొక సగం వచ్చేసి ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. సో 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ సో ఆన్ అప్ టు ఎంత వరకు యాడ్ చేయమంటున్నారు మనల్ని 60 వరకు. 60 ఎందుకంటే 30 ఈవెన్ నెంబర్స్ ని యాడ్ చేయమంటున్నారు. 30 ఈవెన్ నెంబర్లు 30 ఈవెన్ నెంబర్స్ ని యాడ్ చేయమంటున్నారంటే 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 అవి 30 ఈవెన్ నెంబర్స్ అవ్వాలంటే 30 ఇంటూ 2 60 వరకు అది కలుపుకొని వెళ్ళాలి. ఎందుకు, ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఫస్ట్ 1 మిస్ అయిపోయింది, ఇక్కడ లేదు.
3 మిస్ అయిపోయింది లేదు, 5 మిస్ అయిపోయింది లేదు. సో ఇలాగ మనకి 30 నెంబర్స్ పోయాయి కాబట్టి ఇంకొక 30 నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ రావాలంటే 60 వరకు యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం క్లియర్గా 2ని మనం కామన్ తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా డివిజిబుల్ బై 2. సో 2ని కామన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, నెక్స్ట్ 3 వస్తుంది, సో ఆన్ అప్ టు 60 అంటే 2 × 30 60 కాబట్టి 30 వస్తుంది. అసలు మనం 2ని ఎందుకు కామన్ తీసుకున్నాము, ఎందుకు కామన్ తీసుకున్నాం? సింపుల్ గా మనకేం తెలుసు 1 + 2 + 3 + సో ఆన్ అప్ టు 30 వాల్యూ తెలుసు మనకి, అందుకని 2ని కామన్ తీసుకున్నాము. దీన్ని ఇంకా ఎలా సాల్వ్ చేయొచ్చు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు, బట్ మనం దాని గురించి అసలు మాట్లాడుకోవట్లేదు, ఓన్లీ ఈ మెథడ్ మాత్రమే చూడబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి 2 × n × n + 1/2, n × n + 1/2, n ప్లేస్ లో ఏం పెట్టాలి 30 పెట్టాలి. సో 30 × 30 + 1 31/2. ఓకే, సో 2 క్యాన్సిల్ అయిపోతే 30 × 31 ఎంత 3 × 31 ఎంత 93, ఇంకొక 0 ఉంది, సో 930. ఓకే, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అలాగే చూడండి నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 20, 2 నుంచి 20 దాకా. సో 2 + 4 + 6 సో ఆన్ అప్ టు 20. ఇంతవరకు ఏం చేయమన్నారు? సమ్ చేయమన్నారు. సో క్లియర్ గా మనం ఏం చేయొచ్చు, మళ్ళీ 2ని కామన్ తీయచ్చు. 2ని కామన్ చేస్తే 1 + 2 + 3 సో ఆన్ అప్ టు 10. సో ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ మనకి 2 × 1 + 2 + 3 + సో ఆన్ అప్ టు 10 వాల్యూ ఎంత n × n + 1/2 ఫార్ములా వేసుకుంటాం. సో n 10 × 10 + 1 11/2. సో 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 10 × 11 ఎంత 110. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్. సో చూడండి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకు? సో చూడండి ఇక్కడ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అన్నారు. సో అంటే 1 + 3 + 5 సో ఆన్ అప్ టు 10 ఆడ్ నెంబర్స్ అంటే 10 కి డబుల్ ఎంత 20, కానీ 20 ఆడ్ నెంబర్ కాదు కదా, అంటే 19 వరకు కలపమంటున్నారు. ఓకే, ఎందుకు మనం అంటే మధ్యలో ఉన్న 2 4 6 8 ఇవన్నీ మిస్ అయ్యాయి కాబట్టి 10 ఆడ్ నెంబర్స్ అంటే 1 నుంచి 19 వరకు కలపాలి. ఎలా వచ్చింది 10 కి డబుల్ ఎంత 20, కానీ 20 ఆడ్ నెంబర్ కాదు, సో 19 తీసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు 1 నుంచి 19 వరకు కలపమన్నారు, బట్ ఏంటి మధ్యలో 2 4 6 ఇవి లేవు మధ్యలో. సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ని ఏం చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు అంటే చూడండి క్లియర్గా ఇక్కడ మనకి కామన్ తీసుకోవడానికి కూడా ఏమీ లేదు. సో నేను దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్తో చేయొచ్చు నార్మల్గా, బట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి నేను మాట్లాడట్లేదు, ఓన్లీ ఆ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేయొచ్చో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇందులో ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఏం చేయొచ్చు ఇందులోంచి. ఇప్పుడు 1 నుంచి 20 వరకు, ఓకే 1 నుంచి 20 వరకు అన్ని నెంబర్స్ని కలిపామనుకోండి, 1 నుంచి 20 వరకు అన్ని నెంబర్స్ని కలిపామనుకోండి, కలిపిన దాంట్లోంచి ఈవెన్ నెంబర్స్ని 2 నుంచి 20 వరకు సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుతున్నాం ఇందులోంచి తీసేస్తున్నాం, అప్పుడు మిగిలిన ఏమవుతాయి ఆడ్ నెంబర్సే అవుతాయి. ఎందుకు? ఆ 1 నుంచి 20లోంచి ఈవెన్ నెంబర్స్ అన్నిటినీ కూడా తీసేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆడ్ నెంబర్సే అవుతాయి మిగిలినవన్నీ. సో ఇలా కూడా మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ ఉండాలన్నమాట. సో 1 to 20 కలిపితే ఎంత 20 × 21, ఎందుకంటే n × n + 1/2 మైనస్ 2ని 2 నుంచి 20 వరకు అంటే 2 + 4 + 6 + సో ఆన్ అప్ టు 20. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు 2 కామన్ తీయచ్చు. సో 1 + 2 + 3 సో ఆన్ అప్ టు 10 వచ్చింది. సో 1 × 1 నుంచి 10 వరకు కలపాలంటే ఫార్ములా ఏంటి 10 × 10 + 1 11/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే 10 × 11 ఎంత 110. సో ఇప్పుడు చూడండి 2 1s 2 10s. సో 10 × 21 ఎంత 210 మైనస్ 110. సో ఎంత వచ్చింది 210 మైనస్ 110 100. ఓకే, సో ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ ని కలిపితే ఎంత వస్తుంది మనకి 100 వస్తుంది. ఓకే, సో ఇలా కూడా మనం ఏం చేయాలి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అప్ టు 25. సో క్లియర్ గా ముందు మెథడ్ లాగా చేద్దాం. సో 25 నెంబర్స్ వరకు
25 నెంబర్ వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ అన్నిటినీ కూడా ఏం చేయమంటున్నాడు, కలపమని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 1 నుంచి 26 వరకు కలిపి అందులోంచి ఏం సబ్ట్రాక్ట్ చేసేయాలి, 2 నుంచి 26 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేసేయాలి. అప్పుడు మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. మనం ఎందుకు 26 తీసుకున్నాం, ఇక్కడ 25 ఇచ్చినా గానీ 24 తీసుకోవచ్చు కదా అన్న డౌట్ రావచ్చు. సో 24 తీసుకుంటే ఈ 25 అనేది అందులో ఉండదు. సో 24 తీసుకోకూడదు, 26 తీసుకోవాలి. సో 1 నుంచి 26 వరకు కలిపితే ఏంటి, 26 ఇంటూ n ప్లస్ 1 అంటే 27/2 మైనస్ 2 నుంచి 26 అంటే 2ని కామన్ తీసుకుంటే 1 ప్లస్ సో ఆన్ అప్ టు 13 కాబట్టి సో 2 ఇంటూ n ఏమవుతుంది, 13 అవుతుంది. సో 13 ఇంటూ n ప్లస్ 1 14 అవుతుంది /2. సో 2 క్యాన్సిల్ అయిపోతే 13 ఇంటూ 14 వస్తుంది. సో ఇప్పుడు చూడండి 2 1s 2 13s. సో చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటంటే 13 ఇంటూ 27 మైనస్ 13 ఇంటూ 14 ఉంది. సో ఎప్పుడైనా సరే దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేయక్కర్లేదు అనమాట. ఎందుకు, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 ఉంది. సో డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, 13 ని కామన్ తీసేయచ్చు. సో 27 నుంచి 14 తీయాలి, 27 మైనస్ 14. సో 27 మైనస్ 14 ఎంత, అది కూడా 13. సో 13 ఇంటూ 13 ఎంత, 169. సో ఎప్పుడైనా సరే మీరు స్క్వేర్స్ అనేవి మాత్రం 30 వరకు నేర్చుకోవాలి. 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ అన్ని కూడా నేర్చుకోవాలి కంపల్సరిగా. 26 ఇంటూ 26 అని వెంటనే చెప్పగలగాలి. కంపల్సరిగా స్క్వేర్స్ అన్ని మాత్రం నేర్చుకోవాలి. అలాగే క్యూబ్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా మనకి క్లియర్ గా తెలుసు. ఏంటి, n ఇంటూ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. సో క్లియర్ గా మనం ఏం చేయొచ్చు, n ప్లస్ లో ఏం పెట్టచ్చు, 20 పెట్టచ్చు. సో 20 పెడితే 20 ఇంటూ 20 ప్లస్ 1 21 ఇంటూ 2n ప్లస్ 2 ఇంటూ 20 40 ప్లస్ 1 41/6. సో 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 2s are 3 7s are 2 1s are 2 10s are. సో 7 ఇంటూ 41 ఎంత, 7 1 7 7 4 28. 10 తో మల్టిప్లై చేస్తే లాస్ట్ లో 0 వస్తుంది. సో 2870 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 10 to 25. 10 నుంచి 25 దాకా స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. స్క్వేర్స్ అన్నారు అంటే 10 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ సో ఆన్ అప్ టు 25 స్క్వేర్ వరకు యాడ్ చేస్తే ఎంత అంటున్నారు. సో ఇక్కడ మనకి 1 నుంచి యాడ్ చేస్తే మనకు తెలుసు ఈ ఫార్ములా. బట్ మనకి 10 నుంచి యాడ్ చేస్తున్నారు అంటే ఏం చేయాలి, ముందు 1 నుంచి 25 దాకా యాడ్ చేసి అందులోంచి 1 నుంచి 9 దాకా యాడ్ చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలింది వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 1 నుంచి 25 దాకా యాడ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ n ప్లస్ లో ఏం పెట్టాలి, 25 పెట్టాలి. సో 25 ఇంటూ 25 ప్లస్ 1 అంటే 26 ఇంటూ 2 ఇంటూ 25 50 ప్లస్ 1 అంటే 51 బై ఏమవుతుంది 6 అవుతుంది. ఇందులోంచి ఏం తీయాలి, 1 నుంచి 9 దాకా. 1 నుంచి 9 దాకా అంటే n వాల్యూ ఏమవుతుంది 9 అవుతుంది. సో 9 ఇంటూ n ప్లస్ 9 ప్లస్ 1 10 2n ప్లస్ 1 2 ఇంటూ 9 18 ప్లస్ 1 19/6. సో ఇందులోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ వస్తుంది. సో క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేద్దాం. సో 2 3s are 6 2 13s are 26 2 3s are 6 2 5s are 10. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో చూడండి 3 3 కింద రెండు డినామినేటర్లు 3 ఉన్నాయి కాబట్టి డినామినేటర్లు ఏమొస్తుంది 3a వస్తుంది. ఓకే, సో ఇక్కడ మిగిలింది ఇప్పుడు ఏంటి, 25 ఇంటూ 13 ఇంటూ 51 మైనస్ ఏం చేస్తున్నాం 9 ఇంటూ 5 ఇంటూ 19. సో క్లియర్గా ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఈ మూడింటిని మల్టిప్లై చేస్తాం. బట్ ఇక్కడ కామన్ గా ఉన్నవి తీయచ్చు అనమాట. కామన్ గా ఉన్నది ఏముంది, కామన్ గా ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటి, ఇప్పుడు 3 తోని క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఏంటి 3 1s are 3 1s 3 3 7s 21. ఓకే, అలాగే ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తే 3 ఇంటూ 3 9. ఓకే, సో ఇప్పుడు మిగిలిపోయినవి ఏంటి,
సో ఇంక ఇక్కడ 3 అనేది లేదు. సో ఇప్పుడు ఏంటి 25 ఇంటూ 13 ఇంటూ 17 మైనస్ ఎంత చేయాలి 3 ఇంటూ 5 ఇంటూ 19 చేయాలి. సో ఇక్కడ 5ని కామన్ తీసాం అనుకోండి, 5ని కామన్ తీస్తే 5 ఇంటూ 13 ఇంటూ 17 మైనస్ 3 ఇంటూ 19. సో సింపుల్గా దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ వస్తుంది. సో చేద్దాం. ఇప్పుడు 5ని కామన్ తీసాము. ఓకే, సో 13 ఇంటూ 17 ఎంత, 13 ఇంటూ 17. సో 13 ఇంటూ 17, 17 3s are 51, 1 5, 17 1 7 plus 5 22. సో 221 ఇంటూ 5 మిగిలిపోయింది. సో 5 1s are 5, 5 2s 10, 5 2s 10 11 మైనస్ ఎంత 3 ఇంటూ 19, 3 ఇంటూ 19 is 57. సో 1105 లోంచి 57 తీయాలి. సో 1105 లోంచి 50 తీస్తే 1055 వస్తుంది. అందులోంచి ఇంకొక 7ని సబ్ట్రాక్ట్ చేస్తే 1048 వస్తుంది. సో 1048 ఇంటూ 5, 1048 ఇంటూ 5. సో మల్టిప్లై చేయండి. 5 8s are 40, 5 4s 20, 24, 5 10s are 50, 52. సో 5240 is the answer. ఓకే, సో ఇది కొంచెం పెద్ద ప్రాబ్లము, బట్ మినిమం ఐడియా ఉండడానికే ఇది చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్. సో క్యూబ్స్ కి ఫార్ములా ఏంటి మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఏంటి ఫార్ములా, n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. సో 15 n ప్లస్ లో ఏం పెట్టాలి, 15 పెట్టాలి. సో 15 స్క్వేర్ ఇంటూ 15 + 1 ఎంత, 16 స్క్వేర్ బై 4. సో ఇప్పుడు క్లియర్ గా ఏం చేయొచ్చు, మల్టిప్లై చేయండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి 15 స్క్వేర్ ఇంటూ 16 ఇంటూ 16 బై 4. సో 4 1s 4 4s. సో 16 ఇంటూ 4 64. సో 64 ఇంటూ 15 స్క్వేర్ ఎంత, 225. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 10 to 20. సో 10 నుంచి 20 దాకా అన్నారు కాబట్టి ఏం చేయాలి, 1 నుంచి 20 దాకా క్యూబ్స్ కలపాలి. తర్వాత అందులోంచి ఏం తీయాలి, 1 నుంచి 9 దాకా కలిపిన దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ముందు 1 నుంచి 20 దాకా కలపాలంటే ఫార్ములా ఏంటి, n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. సో n ప్లస్ లో ఏం పెట్టాలి, 20 పెట్టాలి. సో 20 స్క్వేర్ ఇంటూ 20 + 1 21 స్క్వేర్ బై 4 మైనస్ ఏం చేయాలి, 9 వరకు మైనస్ చేయాలి. అంటే n ప్లస్ లో 9 పెడితే 9 స్క్వేర్ ఇంటూ 9 + 1 10 స్క్వేర్ బై 4. ఓకే, సో సింపుల్ గా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి, డినామినేటర్ లో 4 ఉంది, అలా ఉంచితే ఇప్పుడు చూడండి దీన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. దీని రెండిట్లోంచి మనం 10² ని కామన్ తీయచ్చు. ఓకే, 10² ని కామన్ తీస్తే ఇక్కడ 2² ఉండిపోతుంది. ఎందుకంటే 10 పోతే ఇక్కడ 2 20లు ఉన్నాయి, 2 10లు తీస్తే 2 2లు మిగిలిపోతాయి. 2 2లు మిగిలిపోతాయి అంటే 4 ఇంటూ 21 స్క్వేర్. 21 స్క్వేర్ అంతా 441 మైనస్ ఎంత మిగిలిపోయింది, ఇంకా 9 స్క్వేర్ మాత్రమే మిగిలిపోయింది. ఓకే, సో ఇక్కడ 10² అంటే 100 ఇంటూ 4 ఇంటూ 441, 4 1s 4, 4 4 16, 4 4 16 17 మైనస్ 9 స్క్వేర్ 81 డివైడెడ్ బై 4. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చూడండి 64, 1764 మైనస్ 81. 64 కంటే ఎంత ఎక్కువ ఉంది, 81, 17 ఎక్కువ ఉంది. సో ఆ 1700 లోంచి 17 తీసేయండి. 17 తీసేస్తే 1683. ఓకే, ఇంటూ 100 బై 4. సో 4 1s 4 25. సో 25 ఇంటూ 1683 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇది కూడా కొంచెం టఫ్ క్వశ్చన్, బట్ బేసిక్ ఐడియా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఎలా సాల్వ్ చేయాలో చెప్పడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్ తీసుకోవటం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రమ్ 1 to 78 హౌ మెనీ ఆర్ ఆడ్ నెంబర్స్. సో క్లియర్ గా చూడండి మనకి 1 నుంచి 78 లోని ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఎప్పుడైనా సార్ 1 నుంచి 78, 1 నుంచే స్టార్ట్ చేశారు, ప్రాబ్లం లేదు. సో చూడండి 1 నుంచి 78 అంటే మొత్తం 78 నెంబర్స్ కాబట్టి సగం వచ్చేసి ఈవెన్ ఉంటాయి, సగం వచ్చేసి ఆడ్ ఉంటాయి. అంటే 39 ఈవెన్, 39 నెంబర్స్ ఆడ్. సో నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే ఎన్ని, 39. ఓకే, ఫ్రమ్ 1 to 28 హౌ మెనీ ఈవెన్ నెంబర్స్. సో 28కి సగం వచ్చేసి ఆడ్, సగం వచ్చేసి ఈవెన్. సో 14
ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. 14 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రమ్ 50 to 90 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్. సో చూడండి, ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే 50 to 90 1 నుంచి ఇవ్వలేదు, 50 నుంచి 90 దాకా ఇచ్చారు. మనకి ఏం తెలుసు, 51 నుంచి 90 దాకా 40 నెంబర్స్ ఉంటాయని తెలుసు, అవునా? 51 నుంచి 90 వరకు 40 నెంబర్స్ ఉంటాయి. 40 నెంబర్స్ ఉంటే 20 వచ్చేసి ఈవెన్ అవుతాయి, 20 వచ్చేసి ఆడ్ అవుతాయి. బట్ ఇక్కడ 15 కౌంట్ చేయట్లేదు అనమాట, ఎందుకంటే 51 నుంచి 90 దాకే 40 నెంబర్స్ అవుతున్నాయి కాబట్టి. ఓకే, సో ఇంకా మిగిలిపోయింది 50 ఏంటి, అది కూడా ఈవెన్ నెంబరే. సో 20కి ఒక ఈవెన్ నెంబర్ కలిస్తే 21 ఈవెన్ నెంబర్స్ అవుతాయి. సో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 21. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 20. ఓకే, సో ఫ్రమ్ 1 to 50 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్. సో 50 కాబట్టి 25 ఈవెన్ నెంబర్స్, 25 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిజర్స్. సో ఇంటిజర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద చాలా చాలా క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. చాలా మంది నెగిటివ్ నెంబర్స్, మైనస్ నెంబర్స్ తో బాగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఓకే, సో అసలు ఇంటిజర్స్ అంటే ఏంటంటే ఉంటాయి, మొత్తం నెగిటివ్ నెంబర్స్, 0 మరియు పాజిటివ్ నెంబర్స్, ఇవన్నీ కలిపితేనే ఇంటిజర్స్ అవుతాయి. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, 0 నుంచి స్టార్ట్ అయ్యేవన్నీ కూడా హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ కంటే 0 ఒక్కటి ఎక్కువ ఉంటుంది అనమాట హోల్ నెంబర్స్ లో. ఓకే, మిగతా అన్ని సేమే. సో ఇంటిజర్స్ అంటే ఏంటి, మనకి నెగిటివ్ నెంబర్స్, అలాగే 0, అలాగే పాజిటివ్ నెంబర్స్ కూడా, ఇవన్నీ కూడా ఏంటి, ఇంటిజర్స్. కానీ ఇంటిజర్స్ లోని ఏమి ఉండకూడదు, ఫ్రాక్షన్స్ ఉండవు. ఓకే, ఫ్రాక్షన్స్ ఉండవు. ఆర్ డెసిమల్ పార్ట్స్ కూడా ఏంటి, ఉండవు. డెసిమల్ పార్ట్స్ అంటే 2.65 ఉందనుకోండి, ఇదేంటి, ఇంటిజర్ కాదు. ఓకే, సో అలాగే 7/2 ఉందనుకోండి, ఇదేంటి, ఇంటిజర్ కాదు. ఎందుకంటే ఇది 7/2 అంటే 3.5 అవుతుంది. సో డెసిమల్ పార్ట్ వచ్చిందంటే అదేంటి, ఆటోమేటిక్ గా ఇంటిజర్ కాదు అని డైరెక్ట్ గా చెప్పొచ్చు అనమాట. ఓకే, అదే ఇప్పుడు 8/4 అనుకోండి, ఇది ఇంటిజర్ అవుతుంది. ఎందుకంటే 8/4 అంటే 2. సో 2 ఏమవుతుంది, ఇంటిజరే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇప్పుడు ఇంటిజర్స్ లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. చాలా ప్రాబ్లమ్స్. హౌ మెనీ ఇంటిజర్స్ ఆర్ దేర్ బిట్వీన్ -2 అండ్ -9 అండ్ -2. సో ఇంటిజర్స్ -9 నుంచి -2 మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటున్నారు. సో మధ్యలో ఎన్ని ఉన్నాయంటే -3, -4, -5, -6, -7, -8. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. సో దీన్ని ఏం చేయొచ్చు మనం, 9 లోంచి 2 తీస్తే 7, 7 లోంచి ఇంకొకటి తీయాలి 6 అనమాట. సో ఇందులోంచి డిఫరెన్స్ మధ్యలో ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా నెగిటివ్ నెంబర్స్ అయినా సరే, పాజిటివ్ నెంబర్స్ అయినా సరే, ఏం చేయాలి మనం, దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత దానిలోంచి కూడా 1ని సబ్ట్రాక్ట్ చేయాలి మళ్ళీ. ఓకే, అప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో వస్తుంది అనమాట. ఓకే, సో చూడండి, ఇక్కడ క్యాలిక్యులేట్ అన్నారు. 1 -2 +3 -4 +5 -6 +7 -8 +9 -10. సో చూద్దాం, దీన్ని బోర్డ్ మాస్ ప్రకారం మనం తర్వాత ఎగ్జాంపుల్స్ లో కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. బట్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ అన్నింటినీ కలపాలి. ఓకే, పాజిటివ్ నెంబర్స్ అన్నింటినీ కూడా యాడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, నెగిటివ్ నెంబర్స్ అన్నింటినీ కూడా కలపాలి. సో పాజిటివ్ నెంబర్స్ అన్నింటినీ కలుపుదాం. ఫస్ట్ 1 +3 4 +5 9 +7 16 +9 25. సో మొత్తం పాజిటివ్ నెంబర్స్ ని కలిపాం, 25 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, నెగిటివ్ నెంబర్స్ ని కలపాలి. ఓకే, సో ఈ నెగిటివ్ నెంబర్స్ అన్నింటినీ కూడా కలపాలి. సో 10 + 8 18 + 6 24 + 4 28 + 2 30. ఇవేంటి నెగిటివ్ నెంబర్స్ కాబట్టి ముందు మైనస్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు చూడండి, 25 లోంచి 13 తీయాలి. 25 లోంచి 13 తీయాలంటే, చిన్న నెంబర్ లోంచి పెద్ద నెంబర్ తీయాలంటే ఆటోమేటిక్ గా మనకి నెగిటివ్ నెంబర్ వస్తుంది అని పెట్టుకోవాలి. ఫస్ట్ మైనస్ పెట్టుకుంటాం, తర్వాత ఏం చేస్తాం, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తాం. 30 లోంచి 25 తీయండి, 5. -5 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇవి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, బట్ ఇక్కడ కూడా మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి తీసుకున్నాం మనం ఇక్కడ. సో ఒకసారి మనం చూద్దాం. సో అంతకంటే ముందు మనకి ఏం తెలుసు, బేసిక్స్ ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ఏంటి, ఎప్పుడు కూడా ఏమవుతుంది, ప్లస్ అవుతుంది.
ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఈ బేసిక్స్ అనేవి కంపల్సరిగా అందరికీ తెలియాలి. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే, సో ఇవి కంపల్సరిగా తెలియాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో చూడండి, ఇక్కడ బ్రాకెట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అని అర్థము. బ్రాకెట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ అని అర్థం. సో చూడండి, ఫస్ట్ ఎప్పుడు కూడా సైన్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది చూడండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఆన్సర్ ఏమొస్తుంది, మైనస్ లో వస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా మల్టిప్లై చేసేయచ్చు. 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 12 24, 24 ఇంటూ 4 96. సో మైనస్ 96 ఈజ్ ది ఆన్సర్. ఓకే, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే 3 మైనస్లు ఉన్నాయి. సో ఆడ్ నెంబర్ ఆఫ్ మైనస్లు ఉంటే మైనస్ వస్తుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ మైనస్లు ఉంటే ప్లస్ వస్తుంది. సో 3 ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2 ఇంటూ మైనస్ 9 బై, ఇదేంటి, బై మైనస్ 3. సో చూడండి, 2 ఇంటూ మైనస్ 9 బై మైనస్ 3. ఎప్పుడైనా సరే ఏం చేయొచ్చు, ఇలాగా న్యూమరేటర్ డినామినేటర్. చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు మైనస్ ని క్యాన్సిల్ చేయొచ్చు. సో 2 ఇంటూ 9 18 బై 3 ఎంత, 6. ఓకే, సో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. మైనస్ 12 డివైడెడ్ బై ప్లస్ 3. సో చూడండి, మైనస్ 12 డివైడెడ్ బై ప్లస్ 3 అన్న 3 అన్న ఒకటే. సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 4 12. సో మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ 4. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మైనస్ 4 ఇంటూ మైనస్ 5 డివైడెడ్ బై 2. సో చూడండి, మైనస్ 4 ఇంటూ మైనస్ 5 డివైడెడ్ బై 2. సో క్లియర్గా ఏం చేయొచ్చు, మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్. సో 4 ఇంటూ 5 ఎంత, 20 బై 2. 20 బై 2 10. ఓకే, సో లాస్ట్ ప్రాబ్లం. మల్టిప్లై మైనస్ 5 ఇంటూ మైనస్ 2 ఇంటూ ప్లస్ 3. సో ఇక్కడ మైనస్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఆటోమేటిక్గా ప్లస్ సైన్ వస్తుంది. 5 ఇంటూ 10, 5 ఇంటూ 2 10, 10 ఇంటూ 3 30. సో ఓకే, సింపుల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. సో మైనస్ సైన్స్ ప్లస్ సైన్స్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇవి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా చూద్దాం. ద సమ్ ఆఫ్ 2 ఇంటిజర్స్ ఈజ్ 47. ఇఫ్ వన్ ఆఫ్ ద ఇంటిజర్స్ ఈజ్ మైనస్ 24, ఫైండ్ ద అదర్. సో ఏం చెప్తున్నాడు, 2 ఇంటిజర్స్ ని కలిపితే ఎంత వచ్చిందంట, 47 వచ్చిందంట. ఇప్పుడు ఒక ఇంటిజర్ మైనస్ 24 అయితే ఇంకొక ఇంటిజర్ ఏంటి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఇంటిజర్ నేను ఎక్స్ అనుకుంటున్నాను అనుకోండి. ఎక్స్ ని ప్లస్ మైనస్ 24 ని కలపమంటున్నారు, మైనస్ 24 ని కలపమంటున్నారు. ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలంట, రెండింటిని కలిపితే 47 రావాలంట. సో చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, మైనస్. సో ఎక్స్ మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట, 47 అంట. సో ఎక్స్ ఎంత అవుతుంది, మైనస్ 24 ఎప్పుడు కూడా అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ 24 అవుతుంది. సో 47 ప్లస్ 24, 47 ప్లస్ 4 51 ప్లస్ 20 71. ఓకే, సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ మైనస్ 255 అండ్ 145 ఫ్రమ్ మైనస్ 320. సో చూడండి, క్లియర్గా చూడండి. సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ ఏంటి, ఈ రెండింటిని కలిపంట, ఈ రెండింటిని యాడ్ చేసి ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయమంటున్నారు. సో ముందు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 255 ప్లస్ ఏం చేయమన్నాడు, 145ని యాడ్ చేయమంటున్నారు. సో చూడండి, ఇది మైనస్ నెంబర్ పెద్దది ఉంది. మైనస్ నెంబర్ పెద్దది ఉందంటే ఆటోమేటిక్గా మైనస్ వస్తుంది. ఇది మైనస్, ఇది ప్లస్ ఉంది కాబట్టి ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 255 లోంచి 145 తీయండి. 55 లోంచి 45 తీస్తే 10, 200 లోంచి 2 లోంచి 1 తీస్తే 1. సో 110 వచ్చింది. ఓకే, ఈ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది, మైనస్ 110 వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, మైనస్ 320 లోంచి మైనస్ 110 ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. సో మైనస్ 320 లోంచి సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు దేన్ని, మైనస్ 110 ని. సో క్లియర్ గా చూడండి, ఇదేంటి, బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం. సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్. ఓకే, సో మైనస్ 320 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 110. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏది పెద్దది ఉంది, మైనస్ నెంబర్ పెద్దది ఉందా, ప్లస్ నెంబర్ కి పెద్దది ఉందా, ఏ నెంబర్ కి సైన్ ఉన్నది పెద్దది ఉంది. 320 పెద్దది ఉంది, బట్ దానికి మైనస్ సైన్ ఉంది. సో మైనస్ సైన్ తీసుకుంటాం. సో 320 లోంచి 110 తీస్తాం. ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, ఈ రెండు ఆపోజిట్ సైన్స్ లో ఉన్నాయి కాబట్టి.
రెండు సేమ్ సైన్స్ ఉంటే ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో 320 లోంచి 110 తీయండి, 20 మైనస్ 10 10, 3 మైనస్ 1 2, 210. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద డిఫరెన్సెస్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఈవెన్ ఇంటిజర్స్ ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్. సో ఇక్కడ చూడండి, మెయిన్ థింగ్ ఏంటి, కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన ఉండే ఈవెన్ నెంబర్స్ అంటున్నారు. పక్క పక్కన ఉండే ఈవెన్ నెంబర్స్ చూడండి, ద డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అంటే ఏం చెప్తున్నాడు, రెండు పక్క పక్కన ఉండే ఈవెన్ నెంబర్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, దాని పక్కన ఉన్న ఈవెన్ నెంబర్ ఏంటి 4 అవుతుంది. ఈ రెండింటిని స్క్వేర్ చేయమంటాడు. అంటే 2 స్క్వేర్ ఎంత 4, 4 స్క్వేర్ ఎంత 16. ఈ రెండింటిని స్క్వేర్ చేస్తాం, 4 వచ్చింది 16 వచ్చింది. ఈ రెండింటిని ఏం చేయమన్నాడు, డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. అంటే ఈ రెండింటి మధ్యన ఉన్న తేడా అంటే 16 మైనస్ 4 ఎంత 12. ఓకే, ఇప్పుడు ఇది ఈ వచ్చిన ఈ వాల్యూ ఏ ఇంటిజర్ తో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. సో ఈ 12 దేంతో డివిజిబుల్ అవుతుంది, 3 తో డివిజిబుల్ అవుతుంది, 4 తో డివిజిబుల్ అవుతుంది, 6 తో డివిజిబుల్ అవుతుంది. బట్ మనం ఇక్కడ ఏం చేసాం, 2, 4 అని ఒక నెంబర్స్ తీసుకున్నాం. సో ఇంకొక నెంబర్స్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4, 6 తీసుకున్నాం అనుకోండి. 4 స్క్వేర్ ఎంత 16, 6 స్క్వేర్ ఎంత 36. సో 36 లోంచి 16 తీయాలి. 36 లోంచి 16 తీస్తే ఎంత వచ్చింది 20 వచ్చింది. సో 20 3 తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 4 తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. 6 తో అవుతుందా, అవ్వదు. 7 తో అవుతుందా, అవ్వదు. సో 4 తో మాత్రమే అవుతుంది. సో 4 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా మనం కొన్ని నెంబర్స్ తీసుకొని మనం ఫాస్ట్ గా చేయొచ్చు. అదే నార్మల్ మెథడ్ లో చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ n అనుకుంటాం. అప్పుడు నెక్స్ట్ ఇంకొక ఈవెన్ నెంబర్, దాని పక్క నుండి ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, అయితే ఇటు పక్క వెళ్తే n+2 అవుతుంది, అటు పక్క వెళ్తే n-2 అవుతుంది. ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు n+2 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేయమన్నాడు, ఈ రెండింటిని స్క్వేర్ చేయమన్నాడు. సో n స్క్వేర్ చేస్తే n స్క్వేర్ వచ్చింది, n+2 స్క్వేర్ చేస్తే n+2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. అంటే ఇందులోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి. సో n+2 హోల్ స్క్వేర్ లోంచి n స్క్వేర్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అందరికీ తెలిసింది ఏంటి, a స్క్వేర్ అంటే n స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ n ఇంటూ 2 అంటే 4n ప్లస్ b స్క్వేర్ అంటే ప్లస్ 2 స్క్వేర్ అంటే ఎంత ప్లస్ 4. ఇందులోంచి ఏం తీయాలి, మైనస్ n స్క్వేర్ చేయాలి, మైనస్ n స్క్వేర్. సో ప్లస్ n స్క్వేర్ మైనస్ n స్క్వేర్, n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ 0 అయిపోతుంది. సో ఈ రెండు ఏమయ్యాయి 0 అయిపోయి. సో 4n ప్లస్ 4 మిగిలింది, 4n ప్లస్ 4 మిగిలింది. ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది, ఏ నెంబర్ తో అంటున్నాడు. క్లియర్ గా 4 ని కామన్ తీస్తే 4 ఇంటూ n+1 ఉంది. సో ఆటోమేటిక్ ఏం చెప్పొచ్చు, ఇక్కడ 4 తో కంపల్సరీగా డివిజిబుల్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి 4. ఇలా చేసే బదులు మనం ఏం చేయొచ్చు, జస్ట్ ఫాస్ట్ గా మనం ఏ ఒక రెండు ఈవెన్ నెంబర్స్ పక్క రెండు ఈవెన్ నెంబర్స్ తీసుకొని ఫాస్ట్ గా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ అంటున్నారు. సో ఆడ్ ఇంటిజర్స్ అన్నారు కాబట్టి ఏం చేయాలి, ఫస్ట్ మనం 1, 3 తీసుకున్నాం అనుకోండి. 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, 9 మైనస్ 1 చేస్తే 8 వచ్చింది. సో 8 దేంతో డివిజిబుల్ అవుతుంది, 3 తో అవుతుందా, అవ్వదు. 6 తో అవుతుందా, అవ్వదు. 7 తో అవుతుందా, అవ్వదు. 8 తో అవుతుందా, అవుతుంది. ఓన్లీ డి. సో 8 ఈస్ ది ఆన్సర్. ఓకే, సో ఇలా మనం ఫాస్ట్ గా కూడా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ and 2/5 of the number is 30. The number is. సో ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ x అనుకుంటే ఇందులోంచి ఏం తీయమన్నాడు, 2/5 ఆఫ్ ది నెంబర్. అంటే దీనిలోనే 2/5 పార్ట్, 2/5 పార్ట్ ని మైనస్ చేయమంటున్నాడు. అంటే 2/5 ఆఫ్ x. సో 2/5x ని x లోంచి మైనస్ చేస్తే 30 వచ్చిందంట. అలా అయితే x వాల్యూ ఎంత, అలా అయితే నెంబర్ ఎంత, నెంబర్ని x అనుకున్నాం. సో x వాల్యూ ఎంత అంటున్నాడు. సో x మైనస్ 2/5x ఈజ్ ఈక్వల్ టు 30. సో x మైనస్ 2/5 ఇంటూ x అంటే 2x/5 ఈజ్ ఈక్వల్ టు 30 అంట. సో ఇక్కడ ఏం చేయొచ్చు, మనం LCM తీసుకుంటాం. సో LCM తీసుకుంటే రెండింటికి 5 వస్తుంది. సో 5 ఇంటూ x క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 5 ఇంటూ x ఎంత 5x, 1 ఇంటూ 2x ఎంత మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత 30. సో 5x మైనస్ 2x ఎంత 3x/5 ఈజ్ ఈక్వల్ టు 30. సో 5 అటుపక్క వెళ్తే 3x, 5 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుపక్క వెళ్తే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో 30 ఇంటూ 5. ఇప్పుడు చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ ఉంది, 3 ఇంటూ x. సో అప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు అనమాట డైరెక్ట్. 3 1s 3, 3 10s are 30. సో x ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 5 50. ఓకే, సింపుల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
if the sum of 4 consecutive even numbers is 228, which is the smallest of the numbers. సో చూడండి, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే పక్క పక్కన ఉండే వరుసగా ఉన్నాయండి ఈవెన్ నెంబర్స్. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయంట. ఆ 4ని కలిపితే ఎంత వస్తుంది? 228 వస్తుంది అన్నాడు. అలా అయితే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి అంటున్నాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది n అనుకున్నాం అనుకోండి, నెక్స్ట్ది ఏమనుకోవచ్చు? n+2 అనుకోవచ్చు. ఆ నెక్స్ట్ది n+4 అవుతుంది. ఎందుకు? +2 +2 +2 అవుతుంది ఈవెన్ నెంబర్ అంటే. నెక్స్ట్ నెంబర్ n+6 అవుతుంది. ఇప్పుడు ఈ 4 నెంబర్స్ని కలిపితే, అంటే 4 నెంబర్స్ని కలిపితే ఎంత వస్తుందంట? 228 వస్తుందంట. అలా అయితే ఏమంటాడు? స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. అంటే స్మాలెస్ట్ ఏంటి? ఇక్కడ n. సో n వాల్యూ ఎంత అంటున్నాడు? సో n+n+n+n ఎంత? 4n. 2 + 4 + 6 6 + 4 10 10 + 2 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 228. సో ఇక్కడ చూడండి, 4 కామన్ తీయచ్చు, అవునా? లేకపోతే 4n ఈజ్ ఈక్వల్ టు +12 అటుపక్క వెళ్తే -12 అవుతుంది. సో 228 - 12. సో 4n ఈజ్ ఈక్వల్ టు 216. సో n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఇటుపక్క వెళ్తే ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది బై 4. సో 4 5s are 20, 4 4s are 16. ఆన్సర్ ఎంత? 54. సో ఇదే క్వశ్చన్ ని మనం ఏం చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో చూడండి, సింపుల్ గా ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటి మీరు తెలుసుకోవాలి ఏంటంటే, 4 నెంబర్లని కలిపినప్పుడు ఎంత వచ్చిందంట? 228 వచ్చిందంట. సో యావరేజ్ గా ఒక్కొక్క నెంబర్ ఎంత ఉంటుంది? ఒక్కొక్క నెంబర్ యావరేజ్ గా ఎంత ఉంటుంది? బై 4 చేయొచ్చు. 228 బై 4. 4 5s are 20, 4 7s are 28. అంటే యావరేజ్ గా ఒక్కొక్క నెంబర్ ఎంత ఉంటుంది? 57 ఉంటున్నారు. అంటే 57 57 యావరేజ్ గా ఉంటుంది. యావరేజ్ ఎప్పుడు కూడా ఏంటి? కరెక్ట్ గా సెంటర్ లో ఉండాలి. సెంటర్ లో ఉండాలంటే ఇటు 2 నెంబర్లు ఉండాలి, ఇటు 2 నెంబర్లు ఉండాలి. సో ఇటు నెంబర్ ఏమవుతుంది? 58 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 60 అవుతుంది. ఇటు ఏమవుతుంది? 56 అవుతుంది. ఆ నెక్స్ట్ నెంబర్ 54 అవుతుంది. సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమవుతుంది? 54. ఓకే, సో దాన్నే మనం ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. సో చాలా వేస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు కూడా మనం ఫాస్ట్ గా చేసేదాన్ని అప్రోచ్ అయితే మనకి ఎగ్జామ్ లోని టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే p/q ఫార్మ్ లో ఉన్నవన్నీ కూడా ఏంటి? రేషనల్ నెంబర్స్. ఒక కండిషన్ ఉంది, కాకపోతే ఏంటి? q 0 అవ్వకూడదు. q షుడ్ నాట్ బి ఈక్వల్ టు q నాట్ ఈక్వల్ టు 0. q 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకే, సో ఇంకా p/q అని రాసే ఫార్ములా అన్ని రేషనల్ నెంబర్సే. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది అనుకోండి, ఇది కూడా రేషనల్ నెంబర్. ఎందుకు? 6/1 అని రాసుకోవచ్చు. 6ని 6/1 అని రాసుకోవచ్చు. 10 ఉంది, 10/1 అని రాసుకోవచ్చు. 10. ఇప్పుడు ఏవి రేషనల్ నెంబర్స్ కాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, √2 ఉంది అనుకోండి. √2 ఎంత? మనకి మామూలుగా తెలిసి 1.414 అని, బట్ ఇంకా ఉంటుంది అన్నమాట ఈ వాల్యూ. సో ఇదేంటి? రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్ కాదు అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఇదేంటి? ఇర్రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్స్ అనేవి ఏంటి? p/q ఫార్మ్ లో రాసేవన్నీ కూడా ఏంటి? రేషనల్ నెంబర్సే. ఓకే, ఇప్పుడు ఒకటి చూద్దాం. 2/3 ఉందనుకోండి. 2/3 వాల్యూ ఎంత? 0.66666 అని వస్తుంటది. ఇది కూడా ఏంటి? రేషనల్ నెంబర్. ఎందుకు? మనం దీన్ని ఫ్రాక్షన్ లోకి మార్చుకోగలం. 2/3 అని ఫ్రాక్షన్ లోకి మార్చుకోగలం. ఇప్పుడు ఈ 0.66666 ని 2/3 కింద మార్చుకోవడం ఎలా అంటే దానికి కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం చూడబోతున్నాం. సో రేషనల్ నెంబర్ అంటే మనకి ఏంటి? p/q అని రాయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటాము. ఒకటే కండిషన్ ఉంది, ఏంటి? q నాట్ ఈక్వల్ టు 0. q వచ్చేసి 0కి ఈక్వల్ అవ్వకూడదు. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ రేషనల్ నెంబర్? నాట్ రేషనల్ నెంబర్ అన్నా ఇర్రేషనల్ నెంబర్ అన్నా ఒకటే. ఏది రేషనల్ నెంబర్ కాదు? 7/16 ఉంది, p/q ఫార్మ్ లో ఉంది, సరిపోయింది. 7/1 సరిపోయింది. 7/0 ఉంది. సో చూడండి, ఎప్పుడైతే డినామినేటర్ లో 0 వచ్చిందో అదేంటి? రేషనల్ నెంబర్ కాదు. 0.7 ఉంది, ఇది రేషనల్ నెంబరా కాదా? 0.7. ఇప్పుడు చూడండి, 0.7 ని మనం ఏం రాసుకోవచ్చు? డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక డిజిట్ ఉంది, అవునా? డెసిమల్ పాయింట్ కి ఈ సైడ్ రైట్ సైడ్ చూసుకోండి,
ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక డిజిట్ ఉంది. సో ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్ని తీసేయాలనుకోండి, తీసేస్తే 7 అవుతుంది. బై డెసిమల్ పాయింట్ తర్వాత ఒక 0 ఉంది కాబట్టి బై 10 వేసుకుంటాము. ఒకవేళ డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే ఏం చేస్తాం? బై 100 వేసుకుంటాము. 3 డిజిట్స్ ఉంటే బై 1000 వేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇవి మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో క్లియర్గా ఇది వినండి. 1.23232323 ఈ నెంబర్ని ఏం చేయమంటున్నాడు? మనల్ని రేషనల్ ఫార్మ్లోకి మార్చమంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, 1.2323 సో ఆన్, దీన్ని రేషనల్ నెంబర్ కింద మార్చమంటున్నాడు. సో క్లియర్గా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఒకటే తెలుస్తుంది, ఏంటి? 1.232323 సో ఆన్, ఇంకా 2 3లు అలా వరుసగా ఉంటాయి. సో మనకి ఈ 232323 అనేది కామన్గా వెళ్తుంది. సో ఈ 232323ని సబ్ట్రాక్ట్ చేస్తే, దీన్ని తీసేయగలిగితే మనకి ఒక నెంబర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు దాన్ని రేషనల్ నెంబర్ కింద మార్చగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు అది ఎలా తీయచ్చు అంటే, ఎప్పుడు కూడా ఏం చేయొచ్చు? ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూ ఇది అనుకున్నాం. 100x ఎంత అవుతుంది? 100తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నానంటే, ఈ డెసిమల్ పాయింట్, ఓకే, ఈ డెసిమల్ పాయింట్ ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు 2 టైమ్స్ 2 ప్లేసెస్ ఇటు మూవ్ అవుతుంది. అప్పుడు 123.232323 వస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి చూద్దాం. 100x ఎంత వస్తుంది? 123. ఎందుకు? ఈ డెసిమల్ పాయింట్ ఏమవుతుంది? ఇంటూ 100 అంటే 2 జీరోస్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి డెసిమల్ పాయింట్ రైట్ సైడ్కి ఒక ప్లేస్ 2 ప్లేస్లు మూవ్ అవుతుంది. అంటే 123.232323 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది అసలు ఎందుకు మల్టిప్లై చేసాము? ఇప్పుడు ఎందుకు చేసామంటే చూడండి, ఇక్కడ ఈ 0.232323ని ఈ 0.232323ని ఇందులోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఈ డెసిమల్ పాయింట్ ఈ డెసిమల్ పాయింట్ క్లియర్గా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని మనం 100తో మల్టిప్లై చేసాము. సో క్లియర్గా చూడండి, ఇప్పుడు 100x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 123.232323. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం? 1.232323. ఎందుకు? డెసిమల్ పాయింట్స్ ఎప్పుడు స్ట్రైట్గా వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎందుకు? ఈ డెసిమల్ పాయింట్ ఇప్పుడు 232323 ఏమవుతుంది? 0 అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఇందులోంచి తీస్తే ఆటోమేటిక్గా 0 వస్తుంది. సో 3 - 1 2, 122. సో 100x మైనస్ x ఎంత? 99x ఈజ్ ఈక్వల్ టు 122. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 122/99. ఓకే, 122/99. సో ఎప్పుడైనా సరే రిపీట్ అవుతుంది అనుకోండి, సేమ్ నెంబర్ రిపీట్ అవుతున్నప్పుడు 232323 అని వరుసగా రిపీట్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? మనం క్లియర్గా ఎక్కడైతే మనం ఆ డెసిమల్ పాయింట్ని డెసిమల్ పార్ట్ని 0 చేయగలమో ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 10తో మల్టిప్లై చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 1.232323 ఉంది. దీన్ని 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 12.323232 అవుతుంది. బట్ మనకి ఏం కావాలి? ఇక్కడ 232323 ఉంటేనే ఇక్కడ 232323 ఈ రెండే అవుతాయి, సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా 100తోనే మల్టిప్లై చేయాలి. సో స్టార్టింగ్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించినా మళ్ళీ మళ్ళీ సాల్వ్ చేస్తుంటే మనకి క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 1.25ని మార్చుకోమంటున్నారు. 1.25ని ఏం మారుస్తాం? సింపుల్ గా డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో బై 100 వేసుకోవాలి డెసిమల్ పాయింట్ ని తీసేయాలంటే. సో డెసిమల్ పాయింట్ పోయింది. సో అప్పుడు ఏమవుతుంది? 125 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే 25 into 5 125, 25 into 4 100. సో 5/4 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇది కూడా లాస్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. 3.677777 సో ఆన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలి? 0.67777. మనకి ఇక్కడ కామన్ గా ఏమున్నాయి? 7లు మాత్రమే ఉన్నాయి. 7లు మాత్రమే ఉన్నాయి. సో 7లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ చూద్దాం క్లియర్ గా. ఇంటూ 10 చేసాం అనుకోండి, ఇది x అయితే ఇంటూ 10 చేస్తే 10x వాల్యూ ఎంత అవుతుంది? 36.77777 అవుతుంది. ఓకే, ఇది బాగానే ఉంది. బట్ ఇప్పుడు 10x లోంచి x తీస్తే
ఇప్పుడు ఏంటి ఇక్కడ కూడా 0.7777 ఉండాలి, కానీ ఇక్కడ 0.77 ఇక్కడ ఉన్నాయి, బట్ ఇక్కడ 6 అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు 100x చూడండి, 100x ఎంత అవుతుంది? 367 డెసిమల్ పాయింట్ ఒక పాయింట్ మూవ్ అవుతుంది, 0.77777 ఉంది. సో క్లియర్గా ఏం చేయొచ్చు, ఇక్కడ 0.7777 ఉంది, ఇక్కడ 0.777 ఉంది. సో ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, అంటే ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి మళ్ళీ ఈ డెసిమల్ పార్ట్ అనేది ఏమవుతుంది? పోతుంది. సో 100x మైనస్ 10x ఎంత? 90x ఈజ్ ఈక్వల్ టు 367 మైనస్ 36, 7 మైనస్ 6 1, 6 మైనస్ 3 3, 331. సో x ఈజ్ ఈక్వల్ టు 331/90. ఓకే, సో 331/90 ఈజ్ ది ఆన్సర్. సో దాన్నే ఏమని రాసుకోవచ్చు? 3.6777 ని 331/90 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి క్లియర్గా, మనం ఇంటూ 10 చేసాం ఫస్ట్, అప్పుడు 0.7777 వచ్చింది. ఓకే, బట్ అప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 6 ఉంది, మనకి అన్ని 7లు ఉంటేనే ఇందులోంచి ఇది మైనస్ చేస్తే అప్పుడు 0 అవుతుంది డెసిమల్ పార్ట్. సో ఆటోమేటిక్ ఇంటూ 100 చేసాం, అప్పుడు 367.7777 వచ్చింది, అప్పుడు ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేసాము, అప్పుడు ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, బట్ మనకి బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 0.36 బార్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q. సో క్లియర్గా సింపుల్గా చేయాలంటే ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? 0.36 బార్ అన్నారు, సో 0.36 36 36, ఇప్పుడు ఏంటిది? ఎక్స్ వాల్యూ, రైట్? సో ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు ఏంటి? 100x కనుక్కోవాలి. ఎందుకు? ఈ 0.36 కావాలి కాబట్టి, ఈ డెసిమల్ పాయింట్ 2 ప్లేసెస్ మూవ్ అయితేనే 0.363636 ఉంటుంది కాబట్టి, సో 36.363636. సో ఇప్పుడు ఏంటి? డెసిమల్ పార్ట్ 2 0 అయిపోతాయి, ఎందుకు? ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి. సో 100x మైనస్ x 99x ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 0 36. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 36/99 అవుతుంది. 36/99 క్యాన్సిల్ అవుతుందా? 9 11s are 9 4s are, సో 4/11. సో ఎప్పుడైనా సో చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఏంటి? 0.36 బార్ ఉంది, సో దాన్ని మనం మారిస్తే ఏమవుతుంది? 36/99 అవుతుంది. సింపుల్ అనమాట. సో 0.36 బార్ చూసుకోండి, 36కి కంప్లీట్గా బార్ ఉంది అంటే 0.25 బార్ ఏమవుతుంది? 25/99. 0.16 బార్ ఏమవుతుంది? 16/99. సింపుల్ అనమాట. సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు డైరెక్ట్ చూసిన వెంటనే మీరు ఆన్సర్స్ అనేవి పెట్టేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 0.57 బార్, ఓన్లీ 7కి మాత్రమే బార్ ఉంది ఇక్కడ, అంటే 0.577777. ఓకే, సో ఇది ఎక్స్ అయితే మనం ఏం చేయాలి? 10x కనుక్కుంటాం. ఓన్లీ 7 మాత్రం ఉండేలాగా 5.77777. ఓకే, బట్ ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయడానికి 0 అవ్వదు, ఎందుకంటే ఇక్కడ డెసిమల్ పార్ట్లో 5 ఉంది, ఇక్కడ డెసిమల్ పార్ట్లో అన్ని 7లే ఉన్నాయి. సో అన్ని 7లే ఉన్నదే కావాలంటే 100x కనుక్కోవాలి, అప్పుడు 57.7777 అవుతుంది. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 100x మైనస్ 10x 90x. సో డెసిమల్ పార్ట్ పోయింది, 57 మైనస్ 5 52. సో x ఈజ్ ఈక్వల్ టు 52/90. సో క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? 2 into 26 52, 2 into 45 90. సో x ఈక్వల్ 26/45. ఓకే, సో ఇలా మనం సాల్వ్ చేయొచ్చు, ఇలాగా చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద రేషనల్ నెంబర్ ఫర్ ద రికరింగ్ డెసిమల్ 0.125 క్లియర్గా చూడండి. మనం ఇందాకలే మన ఎగ్జాంపుల్లో కూడా క్లియర్గా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? 0.36 బార్ ఉంది, సో దీన్ని ఏం రాసుకున్నాం? 36/99 రాసుకున్నాం. ఎందుకు? డెసిమల్ పాయింట్ తర్వాత 36 ఉంది, దానికి మాత్రం బార్ ఉంది, అంటే 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 9లు వేసుకున్నాం. ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు 3 ఉన్నాయి, సో 3 ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం? 3 9లు వేసుకుంటాము. సో 125/999. సింపుల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ 1/6.198 is equal to 0.161634. Then the value of 1/0.0006198 is. సో క్లియర్గా చూడండి, దీనికంటే ముందు ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు చూడండి, 1/5 వాల్యూ ఎంత? 0.2. ఇప్పుడు 1/0.5 వాల్యూ అని అడిగారు అనుకోండి, అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ అసలు డెసిమల్ పాయింట్ లేదు, ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్ పెట్టారు.
ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్ డినామినేటర్ లో ఒక డెసిమల్ పాయింట్ పెడితే ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నదానికి ఒక 10 తో మల్టిప్లై చేయాలి. అంటే 10 ఇంటూ 0.2 చేయాలి. 10 ఇంటూ 0.2 ఎంత? 2. ఓకే, 10 తో మల్టిప్లై చేసిన ఎందుకు? ఒక డెసిమల్ పాయింట్ పెట్టాం కాబట్టి. ఓకేనా? సో ఇంకా దాన్ని క్లియర్ గా ఇంకోలా చెప్పుకోవాలంటే ఏం చేయొచ్చు? 1/0.5. సో 0.5 అంటే ఏమని రాసుకోవచ్చు? డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. ఒక డిజిట్ ఉంది కాబట్టి 1/5/10 అని రాసుకుంటాం. సో 1/5/10 అని రాసుకుంటాం. ఓకే, ఎందుకంటే డెసిమల్ పాయింట్ పోవాలంటే బై 10 చేయాలి. సో 1/5/10 అంటే ఆటోమేటిక్ ఏంటి? 10/5 అని. సో ఈ 5/10 కాస్త రివర్స్ అయితే 10/5 అవుతుంది. ఓకే, సో అంటే 10 ఇంటూ 1/5 అవుతుంది. సో 1/5కి 10 టైమ్స్ చేస్తున్నాం. సో 0.2 కూడా ఏం చేయాలి? 10 టైమ్స్ చేయాలి. ఓకే, సో క్లియర్ గా ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ ఎన్ని ప్లేసెస్ ఇట్ సైడ్ వెళ్ళింది. మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే ఎన్ని పాయింట్స్ వెళ్ళిందో అన్ని జీరోస్ తో ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో ఎన్ని పాయింట్స్ వెళ్ళింది? ఇక్కడ ఉన్న డెసిమల్ పాయింట్ ఓకే 1 2 3 4. సో 4 జీరోస్ ఇంటూ చేయాలంటే 4 ప్లేసెస్ ఇట్ సైడ్ మూవ్ చేయాలి. సో ఇట్ సైడ్ డెసిమల్ పాయింట్ వెళ్తే మనం ఇట్ సైడ్ మూవ్ చేస్తాం అన్నమాట. సింపుల్. సో ఇప్పుడు 4 ప్లేసెస్ మూవ్ చేయండి. 1 2 3 4. సో 1616.34. ఓకే, సో సింపుల్. ఇది కూడా లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. ఇక్కడ ఏం చేశారు? మనం డెసిమల్ పాయింట్ ని ఎన్ని ప్లేసెస్ మూవ్ చేశారు చూద్దాం. ఇక్కడ ఉన్నది డెసిమల్ పాయింట్ 1 2 3 4 ప్లేసెస్ మూవ్ చేశారు. సో ఇట్ సైడ్ మూవ్ చేయాలి. 1 2 3 4. సో 1616.34 ఆన్సర్ అవుతుంది. సింపుల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 547.527 is equal to by 0.0082 is equal to x. Then the value of 547.527 by 82. సో ఇంకొక మెయిన్ విషయం చూసుకుంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే చూడండి, ఈ డెసిమల్స్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూడండి 2.57 by 3.63 ఉందనుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 నెంబర్లు 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత కూడా 2 డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు డైరెక్ట్ గా డెసిమల్ పాయింట్ ని క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. అంటే 257/363 అయిపోతుంది. ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత సేమ్ డిజిట్స్ ఉన్నాయనుకోండి, క్యాన్సిల్ చేసేయచ్చు డెసిమల్ పాయింట్ ని. ఇంకా 257 అయిపోతుంది, 363 అయిపోతుంది. ఒకవేళ 25.7 ఉందనుకోండి, ఇక్కడ వచ్చేసి 3.67 ఉందనుకోండి. ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. సో మనకి ఇది పోవాలనుకోండి, అంటే ఇక్కడ మనం 100తో మల్టిప్లై చేయాలి. అవునా? ఇక్కడ మనం 100తో మల్టిప్లై చేస్తే 367 అవుతుంది. ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా ఏం చేయాలి? 100తోనే మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఇది 25 ఒక డెసిమల్ పాయింట్ ఒక 0 పోతే ఇంకొక 0 ఎక్స్ట్రా వస్తుంది. 2570 అవుతుంది. ఈ 2 డెసిమల్ పాయింట్స్ కి 2 జీరోస్ పోతాయి. సో 367 అవుతుంది. ఓకే, సో ఈ బేసిక్ కాన్సెప్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ 82 ఉంది. సో 82 ఉందంటే ఎన్ని జీరోస్? 4 జీరోస్తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 2 3 4. సో ఇక్కడ 4 జీరోస్తో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ కూడా ఏం చేయాలి? 4 జీరోస్తోనే మల్టిప్లై చేయాలి. సో సేమ్ తో ఎన్నైనా సరే మల్టిప్లై చేసుకోవచ్చు. సో సేమ్ మల్టిప్లై చేసాము. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? సో ఇక్కడ ఏమవుతుంది? 5 4 7 5 2 7. 3 జీరోస్కి 3 పోయాయి. సో ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 3 పోతే ఇంకొక 0 మిగిలిపోయింది కాబట్టి ఇంకొక 0 వస్తుంది. డివైడెడ్ బై ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 4 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 82 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మనకేం కావాలి? ఇక్కడ 0 లేదు, రైట్? సో ఈ 0 లేకుండా కావాలి. అంటే ఇంటూ 10 చేస్తే ఈ 0 వస్తుంది. సో ఈ ఇంటూ 10 ఇటు సైడ్ పంపించాలంటే బై 10 అవుతుంది. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? x/10 అవుతుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది మనకి? x/10. సో ఇది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించినా కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి సింపుల్ అవుతుంది. ఏంటి? ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ ఉందనుకోండి a/b అని. సో మనం ఈ ఫ్రాక్షన్స్ గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ దీన్ని ఇంటూ 10 చేస్తే డినామినేటర్ కూడా ఇంటూ 10 చేయొచ్చు అనమాట. వాల్యూ ఏం చేంజ్ కాదు. ఇంటూ 100 చేస్తే ఇంటూ 100 చేయొచ్చు. ఓకే,
ఇంటూ 9 చేసాం అనుకోండి, దీన్ని కూడా ఇంటూ 9 చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదనమాట. సో ఏ సేమ్ నెంబర్తో అయితే మల్టిప్లై చేయొచ్చు, న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని సేమ్ నెంబర్ ఏ నెంబర్ అయినా సరే మల్టిప్లై చేయొచ్చు ఎక్సెప్ట్ 0. ఓకే, 0తో తప్ప దేంతో అయినా మల్టిప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఈ ప్రాబ్లం చూడండి. 2994 by 14.5 is equal to 172. అలా అయితే 29.94 by 1.45 ఎంత అంటున్నారు. సో క్లియర్గా చూద్దాం, 29.94 by 1.45 అన్నారు. సో క్లియర్ చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ డెసిమల్ పాయింట్ని, ఓకే, ఈ డెసిమల్ పాయింట్ని ఒక ప్లేస్ ఇటు సైడ్ మూవ్ చేశారు, అవునా? అప్పుడు ఇటు కూడా ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి ఒక డెసిమల్ పాయింట్ పెట్టాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, 299, ఓకే, 299.4 by 1.45 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే 172 ఉంటుంది. ఎందుకు, రెండు న్యూమరేటర్లో డినామినేటర్ని డెసిమల్ పాయింట్ ఒక ప్లేస్ మూవ్ చేసాం. ఇక్కడ ఇది డెసిమల్ పాయింట్ ఏమీ లేకపోతే 0.0 ఉన్నట్టు. సో ఈ డెసిమల్ పాయింట్ ఒక ప్లేస్ మూవ్ చేసాం, ఈ డెసిమల్ పాయింట్ కూడా ఒక ప్లేస్ మూవ్ చేసాం. ఎందుకు ఒక ప్లేసే మూవ్ చేసాం, ఇక్కడ 1.45 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1.45 తీసుకొచ్చాం. బట్ ఇక్కడ ఏముంది, 29.94 ఉంది. సో ఇక్కడ 29.94 కావాలంటే ఇక్కడ ఏం చేయాలి, దీన్ని డివైడెడ్ బై 10 చేయాలి. దీన్ని 10తో డివైడ్ చేస్తే 29.94 అవుతుంది. సో ఇక్కడ 1/10తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇటుపక్క కూడా ఏం చేయాలి, 1/10తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఇంకొక విషయం తెలుస్తుంది ఏంటి, ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b అయింది అనుకోండి, దీన్ని 5తో మల్టిప్లై చేస్తే దీన్ని కూడా 5తో మల్టిప్లై చేయాలి. దీన్ని 1/10తో మల్టిప్లై చేస్తే దీన్ని కూడా 1/10తో మల్టిప్లై చేయాలి. ఓన్లీ మల్టిప్లికేషన్ మాత్రమే, అండ్ డివిజన్ కూడా. దీన్ని 6తో డివైడ్ చేస్తే దీన్ని కూడా 6తో డివైడ్ చేయాలి. అప్పుడు ఆ వాల్యూ అనేది ఏంటి, ఎప్పుడు కూడా చేంజ్ కాదు. సో ఇక్కడ 1/10తో డివైడ్ చేస్తున్నాం. ఎందుకు 1/10తో మల్టిప్లై చేస్తున్నాం, ఎందుకు, 10తో డివైడ్ చేస్తేనే 29.94 వస్తుంది కాబట్టి. సో అలాగే ఇక్కడ 1/10 వేస్తున్నాం కాబట్టి ఇటు కూడా ఏం చేయాలి, 1/10తోనే మల్టిప్లై చేయాలి. సో 172/10, 172/10 ఎంత, 17.2. ఓకే, సో ఇలాంటి వాటిల్లో కూడా మనం కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్ అంటే ఏంటి? సో రియల్ నెంబర్స్ అంటే అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అలాగే రేషనల్ నెంబర్స్ ఇవన్నిటిని కలిపి ఏమంటాం, రియల్ నెంబర్స్ అని అంటాము. ఓకే, సో రియల్ నెంబర్స్ అంటే అన్ని రేషనల్ నెంబర్స్ అలాగే అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అన్ని కలిపి రియల్ నెంబర్స్. సో ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2.39 హోల్ స్క్వేర్ మైనస్ 1.61 హోల్ స్క్వేర్ బై 2.39 మైనస్ 1.61. సో చూడండి, ఇవన్నీ కూడా మనం ఆల్జీబ్రాలో చూస్తాం, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చూద్దాం. సో అక్కడ కూడా ఆల్జీబ్రాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ చూద్దాం అందులో కూడా. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ బేసిక్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇది కంపల్సరీగా, ఇది నీట్గా తెలియాల్సిన ఫార్ములా, కంపల్సరీగా తెలియాల్సింది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏమని రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా చూస్తే 2.39 హోల్ స్క్వేర్ మైనస్ 1.61 హోల్ స్క్వేర్. సో ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇది ఏమవుతుంది, ఇది ఏ, ఇది మైనస్ బి. సో కిందన ఏ మైనస్ బి ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమని రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. బై ఏముంది, ఏ మైనస్ బి ఉంది. సో ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతే మిగిలిపోయింది ఏంటి, ఏ ప్లస్ బి మాత్రమే మిగిలింది. సో ఏ ప్లస్ బి మిగిలిందంటే ఇది ఏ ఇది బి. సో ఆ రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో 2.39ని 1.61కి యాడ్ చేస్తున్నాం. సో క్లియర్ కనిపిస్తుంది, 61 + 39 100. సో 0.00 వచ్చింది, 1 ఇటు క్యారీ అవుతుంది, 2 + 1 + 1 4. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటి, 4. సో ఇవన్నీ కూడా ఆల్జీబ్రాలో చూస్తాం ప్రాబ్లమ్స్, బట్ రియల్ నెంబర్స్లోని మనం జస్ట్ ఎగ్జాంపుల్స్ అనేవి. సో రియల్ నెంబర్స్ ఇంకా చెప్పడానికి కూడా ఏముండదు, ఇర్రేషనల్ అండ్ రేషనల్ నెంబర్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటాం, రియల్ నెంబర్స్ అంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, నెంబర్స్ అన్నీ కూడా మనకి ఈ రియల్ నెంబర్సే. సో ఇవన్నిటి మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ఆల్జీబ్రాలో చూడబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొన్ని చూద్దాం, అండ్ ఇంకా అక్కడ ఆల్జీబ్రాలోని చెప్పేటప్పుడు ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అందులో ఇంకా క్లియర్గా చూద్దాం. ఓకే,
సో ఇక్కడ చూద్దాం మనకి సెకండ్ ఎగ్జాంపుల్ 36.54 హోల్ స్క్వేర్ మైనస్ 3.46 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చిందంట. అలా అయితే కింద డినామినేటర్లో ఏమొస్తుంది అంటున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఎంత అవుతుంది, 36.54 ప్లస్ 3.46. మనకి క్లియర్ కనిపిస్తుంది ఏంటి, 0.54 0.46 రెండు కలిపితే 1 అవుతుంది. 36 ప్లస్ 3 ఎంత, 39. సో 39 ప్లస్ 1 ఎంత, 40. సో రెండింటిని యాడ్ చేస్తే 40 వచ్చింది. ఇంటూ రెండిట్లోంచి ఇందులోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 36 0.54 లోంచి 0.46 తీస్తే ఎంత, 0.8 రైట్, 0.08 0.08 వచ్చింది. అండ్ 36 లోంచి 3 తీస్తే 33. సో బై ఎక్స్, ఎక్స్ అనుకుందాం, ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎక్స్ అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుందంట. అలా అయితే ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎంత వస్తుంది అంటున్నారు. సో 40 క్యాన్సిల్ అవుతుంది, ఎందుకు, ఇది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. సో 33.08 ఇది ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది. సో ఎక్స్ ఇక్కడ డివైడ్ చేస్తున్న అటుపక్క వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 33.08. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఫస్ట్ ఏని బిని కలిపి తర్వాత ఏలోంచి బిని సబ్ట్రాక్ట్ చేసి రెండింటిని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సో చూడండి ఇక్కడ 4.2 ఇంటూ 4.2 4.2 ఇంటూ 4.2 మైనస్ 1.9 ఇంటూ 1.9 బై 2.3 ఇంటూ 6.1 అంటున్నారు. సో చూడండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది రైట్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మనం, ఏ ప్లస్ బి అంటే 4.2 ప్లస్ 1.9 అంటే ఎంత, 6.1 ఇంటూ ఏ మైనస్ బి ఎంత 4.2 మైనస్ 1.9 ఎంత 2.3. సో కింద డినామినేటర్ లో కూడా సేమ్ అవే ఉన్నాయి ఏంటి, 2.3 ఇంటూ 6.1. సో క్యాన్సిల్ చేస్తే వన్స్. సో 1 ఇంటూ 1 బై 1 ఇంటూ 1. సో 1 బై 1 1. సో ఆన్సర్ ఏంటి, 1. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఈ ప్రాబ్లం చూద్దాం. 7.5 ఇంటూ 7.5 ప్లస్ 37.5 ప్లస్ 2.5 ఇంటూ 2.5. సో ఈ క్లియర్ గా చూడండి, ఇక్కడ ఇది ఏ అనుకుంటే ఓకే, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఇది బి అనుకుంటే బి ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లం చూసినప్పుడు మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో క్లియర్ గా మనకి ఈ ఫార్ములాని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ మనకి బి స్క్వేర్ వస్తుంది. ఇది 2ab అవుతుందా లేదా అనేది మాత్రమే చూడాలి ఇక్కడ. సో ఇది 2ab అవుతుందా లేదా, 2ab అంటే 2 ఇంటూ ఏ ఎంత 7.5 ఇంటూ బి ఎంత 2.5, 2 ఇంటూ 2.5 ఎంత 5 ఇంటూ 7.5 37.5. సో సరిపోయింది. సో ఇది ఏ ఫామ్ లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో దాన్ని ఏమని రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 7.5 ప్లస్ 2.5 ఎంత 10 స్క్వేర్ ఎంత 100. సో ఆన్సర్ ఏంటి 100. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 8 ఇంటూ 3.75 హోల్ క్యూబ్ ప్లస్ 1 డివైడెడ్ బై 7.5 హోల్ స్క్వేర్ మైనస్ 6.5 అంటున్నారు. సో క్లియర్గా చూడండి ఏమి వచ్చాడు మనకి, 8 ఇంటూ 3.75 హోల్ క్యూబ్ ప్లస్ 1 బై 7.5 హోల్ స్క్వేర్ మైనస్ 6.5. ఓకే, సో ఇప్పుడు క్లియర్గా చూడండి ఏంటి, 3.75 హోల్ క్యూబ్ ఉంది, ఇక్కడే ఉంది 8 ఉంది. సో ఈ 8ని ఏమని రాసుకోవచ్చు, 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు. ఎందుకు, ఇప్పుడు దీన్ని కూడా 2 క్యూబ్ కింద రాసుకుంటే ఇక్కడ క్యూబ్ ఉంది. సో ఇది 2 క్యూబ్ కింద రాసుకున్నాం. ఎప్పుడైనా సరే ఇంకొక ఫార్ములా ఉంది ఏంటి మనకి, బేసిక్గా ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అనుకోండి. సో రెండింటికి పవర్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు టోటల్గా పవర్ పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు, ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం పెట్టుకోవచ్చు. సో ఇది 2 క్యూబ్ ఉంది, ఇది 3.75 హోల్ క్యూబ్ ఉంది. సో హోల్ క్యూబ్ కింద రాసుకుంటే ఏమని రాసుకోవచ్చు, రెండింటికి కలిపి 2 ఇంటూ 3.75 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు ప్లస్ 1 బై
7.5 హోల్ స్క్వేర్ మైనస్ 6.5. సో చూడండి 2 into 3.75 ఎంత? 2 into 3.75 7.5. ఓకే, సో 7.5 హోల్ క్యూబ్ ప్లస్ 1. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? 7.5 హోల్ క్యూబ్ ప్లస్ 1 డివైడెడ్ బై 7.5 హోల్ స్క్వేర్ మైనస్ 6.5. సో ఇప్పుడు చూడండి మనకి 7.5 హోల్ క్యూబ్ ఉంది. ఇక్కడ 1 ఏమని రాసుకోవచ్చు? 1 క్యూబ్ కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా వస్తుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఈ ఫార్ములా కింద మనకి ఫార్మ్ అవుతుంది. సో క్లియర్గా చూడండి, ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ని ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే 1 ఇంటూ ఏ స్క్వేర్ 7.5 హోల్ స్క్వేర్ రైట్ మైనస్ ఏబి అంటే 7.5 ఇంటూ 1 మైనస్ 7.5 ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ 1 డివైడెడ్ బై ఏమి ఇచ్చారు? 7.5 హోల్ స్క్వేర్ మైనస్ 6.5 ఇచ్చారు. సో చూడండి మైనస్ 7.5 ప్లస్ 1 ఎంత? మైనస్ 6.5. సో చూడండి ఇది సేమ్ ఉంది, ఇది కూడా సేమ్ ఉంది, దీనికి మల్టిప్లికేషన్ ఉంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 7.5 ప్లస్ 1 మిగిలిపోతుంది. అంటే ఎంత? 8.5. సో ఎప్పుడు కూడా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూసినప్పుడు మనం క్లియర్గా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ క్యూబ్ ఉంది, సో 8 ఉంది, 8ని కూడా ఏం రాసుకోవచ్చు? 2 క్యూబ్ రాసుకోవచ్చు. 2 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి 2ని లోపలికి పంపించవచ్చు. 2 into 3.75 అంటే 7.5 వచ్చింది. ఓకే, ఇక్కడ 7.5 వచ్చింది, ఇక్కడ 7.5 ఉంది. సో మనం దీనిలో ఏదో ఉంది. సో 7.5 హోల్ క్యూబ్, దీన్ని కూడా 1 క్యూబ్ రాసుకుంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్జీబ్రాలో కూడా వస్తాయి. సో బేసిక్ గా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాల్యూ ఆఫ్ 0.96 హోల్ క్యూబ్ మైనస్ 0.1 హోల్ క్యూబ్ బై 0.96 హోల్ స్క్వేర్ ప్లస్ 0.096 ప్లస్ 0.1 స్క్వేర్. సో క్లియర్ గా మనకి ఇక్కడ కూడా ఏం కనిపిస్తుంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కనిపిస్తుంది. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. క్లియర్ కనిపిస్తుంది, ఇక్కడ ఏ స్క్వేర్ కనిపిస్తుంది, ప్లస్ ఏబి కనిపిస్తుంది, ప్లస్ బి స్క్వేర్ కనిపిస్తుంది. రైట్, సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఇది ఇటు వచ్చింది అంతేనా? సో ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ దీన్ని ఇటుపక్క పంపిస్తాయి, దీని మొత్తాన్ని ఇటుపక్క పంపిస్తాయి. ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. దీని వాల్యూ ఎంత అవుతుంది? ఏ మైనస్ బి అవుతుంది. ఏ మైనస్ బి అవుతుంది. సో ఇదే ఫామ్ లో ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది? దీని వాల్యూ మనకి క్లియర్ గా చూసుకుంటే ఏ మైనస్ బి అవుతుంది. ఏ ఎంత? 0.96 మైనస్ బి ఎంత? 0.1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం 0.96 మైనస్ 0.1 0.95 అని చెప్పకూడదు, క్లియర్ గా వేసుకోవాలి. 0.96 మైనస్ 0.1 అన్నారు. ఓకే, డెసిమల్ పాయింట్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఇక్కడ 0 వస్తుంది, అప్పుడు 6 మైనస్ 0 6, ఇది మైనస్ చేస్తున్నాం. సో 9 మైనస్ 1 8. సో డెసిమల్ పాయింట్ 0. 0.86 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, బోర్డ్ మాస్ రూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బోర్డ్ మాస్ ఏం చెప్తుంది మనకి? ఫస్ట్ బోర్డ్ మాస్ లో బి అంటే ఏంటి? బ్రాకెట్స్. బి అంటే ఏంటి? ఈ బ్రాకెట్స్ అవ్వచ్చు, ఈ బ్రాకెట్స్ అవ్వచ్చు, ఈ బ్రాకెట్స్ అవ్వచ్చు. ఓకే, సో బ్రాకెట్స్ అన్ని కూడా ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ప్రయారిటీ ఇలా కిందకి వెళ్తుంది అనమాట. ఫస్ట్ బ్రాకెట్స్కి ఇవ్వాలి బికి. నెక్స్ట్ ఓ అంటే ఏంటి? ఆఫ్. సో నెక్స్ట్ ఆఫ్కి ఇవ్వాలి. బ్రాకెట్స్ తర్వాత ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఆఫ్కి ఇవ్వాలి. డి అంటే తర్వాత డివిజన్కి ఇవ్వాలి. ఎం అంటే మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇవి మనం క్లియర్గా చూసుకోవాలి. సో క్లియర్గా వీటి మీద చాలా ఎగ్జాంపుల్స్ వేద్దాం, అప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో చూడండి, 4 + 6 - 7 + 3 ఎప్పుడు కూడా ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మాత్రమే మిగిలాయి అనుకోండి. క్లియర్గా ఏం చేయాలి? పాజిటివ్ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలి. 6 4 10 + 3 13 - 7 ఎంత? 6. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూద్దాం. 6 + 3 ఆఫ్ 7 - 5. చూడండి, ఎప్పుడైతే ఆఫ్ ఉందో హై ప్రయారిటీ ఆఫ్ ఉంది. ఓకే, సో ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్ అంటే ఏంటి? నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అని. సో ఫస్ట్ మనం ఇది చేయాలి. సో 6 + 3 × 7 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. సో 3 × 7 ఎంత? 21
-5. చూడండి ఇప్పుడు 21 + 6 27 -5 22. సింపుల్. నెక్స్ట్ చూద్దాం 78 - 5 + 3 ఆఫ్ 25 - 2 × 10 బ్రాకెట్లో ఉన్నాయి. సో ఎప్పుడు కూడా ఏం చేయాలి, మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నవి సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ లోపల ఉన్న బ్రాకెట్లోది సాల్వ్ చేయాలి. సో లోపల ఉన్న బ్రాకెట్లో సాల్వ్ చేస్తే 2 × 10. ఎందుకు 25 - 2 చేయకూడదు, ఎందుకు ఈ మైనస్ ఇంటూకి హై ప్రయారిటీ చూసుకుంటే మల్టిప్లికేషన్కి ఉంది. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తాం. 2 × 10 20, 25 - 20 దీని వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. అప్పుడు ఆఫ్ ఉంది. నెక్స్ట్ 3 × 5 ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది 15, 5 + 15 20 వచ్చింది. సో 78 - 20 ఎంత 58. సో అలా ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళాలన్నమాట మనం ఎప్పుడు కూడా. ఓకే, సో ఫస్ట్ మనం బ్రాకెట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి బ్రాకెట్లో చేసాం, ఇది సాల్వ్ చేసాం, నెక్స్ట్ ఆఫ్ చేసాం, నెక్స్ట్ ఈ బ్రాకెట్లో చేసాం. ఓకే, అండ్ ఫైనలీ 78లోంచి సబ్ట్రాక్ట్ చేసాము. ఓకే, సో ఈ ఫస్ట్ బ్రాకెట్ ఇది ఉంది కాబట్టి ఈ బ్రాకెట్లో సాల్వ్ చేయాలి. ఈ బ్రాకెట్లో సాల్వ్ చేద్దాం, లోపలికి వస్తే ఇక్కడ ఇంకో బ్రాకెట్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ సాల్వ్ చేసాం, నెక్స్ట్ ఆఫ్ సాల్వ్ చేసాం, నెక్స్ట్ యాడ్ చేసాం, నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, సో సింపుల్. ఇది చూడండి 1 + 2 × 5 అన్నారు. సో ఫస్ట్ దేని ప్రయారిటీ మల్టిప్లికేషన్. సో 2 × 5 10, 10 + 1 11. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 54 - 4 ఆఫ్ 17 - 12 ప్లస్ 4 × 7. సో క్లియర్గా మనకేం తెలుసు, ఫస్ట్ బ్రాకెట్కి చేయాలి. బ్రాకెట్కి హయ్యర్ ప్రయారిటీ ఉంది. సో బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి. 17 - 12 ఎంత 5. ఓకే, సో 4 ఆఫ్ 5, 4 ఆఫ్ 5 అంటే 4 × 5 అని. సో ఇదేముంది 52 - 4 × 5 ప్లస్ 4 × 7 ఎంత 28, 4 × 5 ఎంత 20. సో 52 + 28 ఎంత 80, 80 - 20 60. సో 60 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ఈ బ్రాకెట్స్లో ఉన్నాయి కాబట్టి ఈ బ్రాకెట్లో చేస్తాం. 16 - 2 14, 7 - 8 ఎంత -1. సో 14 - 1, 14 - 1 ఎంత 13. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో -1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ బ్రాకెట్లో ఉంది సాల్వ్ చేయాలి. 4 + 3 7, 7 × 10 70. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మల్టిప్లికేషన్ డివిజన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూడండి ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. 8 × 5 40, 5 × 3 15, అప్పుడు మైనస్ చేయాలి. 40 - 15 25. అలాగే చూస్తే ఇక్కడ డివిజన్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇస్తాం. సో ఫస్ట్ డివిజన్ చేయాలి. 42/6 7 × 3, 7 × 3 21. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ బ్రాకెట్ ఉన్నది. సో ఈ బ్రాకెట్లోకి వచ్చాం. అప్పుడు ఇంకో బ్రాకెట్ ఉంది. సో ఈ బ్రాకెట్లోకి వస్తాం. 13 - 8 5, 5 × 2 10. సో ఇక్కడ 40 ఉంది. 40 / 10 ఎంత 4. ఓకే, సో లాస్ట్ ప్రాబ్లం ఇందులో. సో చూడండి 25 - 5 × 4 + 8. ఫస్ట్ ప్రయారిటీ ఇంటూకి 5 × 4 20. సో 21 - 20 + 8, 21 - 20 1, 1 + 8 9. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 24 + 13 - 5 × ½ ఆఫ్ 10 మైనస్ బ్రాకెట్లోని 45 / 17 - 2. ఫస్ట్ ప్రయారిటీ బ్రాకెట్కి ఉంది. సో ఫస్ట్ ఈ బ్రాకెట్లోకి వచ్చాం. ఇందులో సాల్వ్ చేస్తాం. సో చూస్తే 45 / ఈ బ్రాకెట్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్లో సాల్వ్ చేయాలి. 17 - 2 ఎంత 15. ఓకే, సో 45 / 15 ఎంత, దీని వాల్యూ 3. ఓకే, సో దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. దీని వాల్యూ మనకి 3 వచ్చింది. ఓకే, సో 3 వచ్చింది. తర్వాత ఏం ప్రయారిటీ, ఆఫ్ ఉంది ప్రయారిటీ. ఓకే, సో ½ × 10, ½ × 10 ఎంత 2 1s 2 5s 5 వచ్చింది. సో ½ × 10 5. సో 5 × 5 25. ఇదేమో మైనస్ ఉంది. ఇదేంటి 24 + 13 - 25. ఇదేంటి -3. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి, ప్లస్ నెంబర్స్ యాడ్ చేయాలి. 37 మైనస్ నెంబర్స్ని యాడ్ చేయాలి. 28 సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుంది. ఓకే, సో ఇక్కడ క్లియర్గా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది మాత్రం సాల్వ్ చేస్తాం. 26 + 10 ఎంత 36, -6 ఎంత 30, 30 / 10 -2. ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి, ఎందుకంటే డివైడెడ్ బైకి హై ప్రయారిటీ ఉంది కాబట్టి. ఎంత 3 - 2 1. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
16 plus 7 into 9 minus 3 plus 10. సో ఫస్ట్ ఏం చేయాలి మనం బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేస్తాం. సో 16 plus 7 23 into 9 minus 3 6 plus 10. సో 23 into 6 ఫస్ట్ ఇంటూ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఇంటూకి ప్లస్లో ఇంటూ ప్రయారిటీ ఉంది కాబట్టి. 6 3s are 18, 6 2s 12 13 plus 10 138 plus 10 148. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి. 9 plus 43 ఎంత? 52 minus 4 48. 48 divided by 24 minus 4. 48 divided by 24 ఎంత? 2. 2 minus 4. 2 minus 4 ఎంత? minus 2. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ క్లియర్గా బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి. సో 7 plus 6 into 5 square అంటే 25 plus 3 is equal to, సో బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏంటి మల్టిప్లికేషన్ ఉంది. సో 6 into 25 150, 150 plus 3 153, 153 plus 7 ఎంత? 160. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 12 by 6 into 3 by 2. సో క్లియర్గా చూడండి, ఫస్ట్ ఏంటి డివైడెడ్ బైకి హై ప్రయారిటీ. సో 12 by 6 into 3 by 2. సో 12 by 6 అంటే 6 1 6 2 2 2 క్యాన్సిల్ చేస్తే 3 వచ్చింది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో 5 square 25 ఇది ఆల్రెడీ ఇందాక చేసిన ప్రాబ్లమే. ఓకే, ఈ ప్రాబ్లమ్నే ఓకే మళ్ళీ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇందులో మనకి లాస్ట్ ప్రాబ్లం అనమాట. సో చూడండి, 240 divided by 8 into 512 divided by 4 plus half of 1800 divided by 11 into 24 divided by 8 into 3 minus 69 whole square. ఇదంతా కూడా మళ్ళీ ఇందులో ఉంది బ్రాకెట్స్లో. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ బ్రాకెట్స్లో ఉన్నది సాల్వ్ చేయాలి. ఓకే, సో బ్రాకెట్లోకి వెళ్ళాం. బ్రాకెట్లోకి వెళ్తే ఇంకొక బ్రాకెట్ ఉంది. సో ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి ఫస్ట్. ఈ బ్రాకెట్లో ఏది హై ప్రయారిటీ ఉంది? డివిజన్కి ఉంది హై ప్రయారిటీ. సో 24 divided by 8 ఎంత? 3. తర్వాత ఏమైనా ప్రయారిటీ మల్టిప్లికేషన్కి ఉంది. సో 11 into 3 ఎంత? 33. 33 into 3 ఎంత? 99. సో దీని మొత్తానికి ఎంత వచ్చింది? 99 వచ్చింది. 99 minus 69 ఎంత? 30. 30కి ఏముంది? స్క్వేర్ ఉంది. సో 30 whole square. 30 whole square ఎంత? 900. సో దీని మొత్తానికి ఎంత వచ్చింది మనకి? 900 వచ్చింది. సో 1800 divided by 900. సో ఇది మళ్ళీ బ్రాకెట్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఇదే చేయాలి. 1800 divided by 900 ఎంత? 900 1s 900 2s. సో 2 వచ్చింది. ఓకే, ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి ఇది చేయాలి. ఇంకా ఇక్కడ అన్నిట్లోనే ఆఫ్కే హై ప్రయారిటీ ఉంది కాబట్టి ఆఫ్ చేస్తాం. సో హాఫ్ ఇంటూ ఆఫ్ అంటే నథింగ్ బట్ ఇంటూ 2, రైట్? ప్లస్ సో 2 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 వచ్చింది, రైట్? సో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది. ప్లస్ ఇప్పుడు ఏముంది? 240 divided by 8 240 divided by 8 into 512 divided by 4 plus 1. సో ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి రెండింటికి హై ప్రయారిటీ ఉంటుంది. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఏంటి? ఇది 30 ఇంటూ ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 4 1s 4 4 2s are 8 4 8s are 32. సో ఇది 128 వచ్చింది ప్లస్ 1 అనమాట. సో 30 into 128. సో 3 into 128 ఎంత? 3 8s 24 3 2 6 7 8 3 1s 3 లాస్ట్లో 0 ఉంది ప్లస్ 1. సో 3 8 4 1. ఓకే, సో ఇలా మనం బ్రాకెట్లో ఉంది ఫస్ట్ సాల్వ్ చేసుకుంటూ, తర్వాత ఆఫ్ చేసి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఫైనల్గా ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. స్క్వేర్ రూట్స్. సో స్క్వేర్ రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ చేయాలో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. సో ఓకే, సో ఫస్ట్ స్క్వేర్ రూట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో స్క్వేర్ రూట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 49 అనే నెంబర్ ఉందనుకోండి, దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ సింబల్ ఏంటి? స్క్వేర్ రూట్ సింబల్ ఇది. సో 49కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే సేమ్ నెంబర్స్ని దేన్నైతే మల్టిప్లై చేస్తే 49 వస్తుందో, అంటే 7 into 7 చేస్తే 49 వస్తుంది. సో 49 ఏమని రాసుకోవచ్చు? 7 into 7 రాసుకోవచ్చు స్క్వేర్ రూట్. సో రెండు నెంబర్స్ సేమ్ నెంబర్స్ ఉంటే
ఒక నెంబర్ మాత్రమే రూట్ లోంచి బయటకు వస్తుంది అనమాట, అదే స్క్వేర్ రూట్. అదే ఇంకోలా చెప్పాలంటే 7 into 7 అంటే 7 స్క్వేర్ అని రాసుకోవచ్చు 49. ఇది స్క్వేర్ రూట్ ఉంది. సో స్క్వేర్ రూట్ అంటే ఎప్పుడు కూడా ఏంటి, హోల్ పవర్ 1/2 అని దాని అర్థము. సో 2 క్యాన్సిల్ అయితే 7 వస్తుంది. ఓకే, సో ఇలా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు అసలు స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి? సో స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చూడాలి? ఇప్పుడు చూడండి, 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత 16, 5 స్క్వేర్ ఎంత 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 అండ్ 10 స్క్వేర్ వచ్చేసి మనకి 100. సో క్లియర్గా ఇక్కడ చూస్తే చూడండి, అంటే ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ 4 ఎంత 2, స్క్వేర్ రూట్ 9 ఎంత 3, స్క్వేర్ రూట్ 16 4, స్క్వేర్ రూట్ 25 5. అంటే ఈ 2 అటుపక్క వెళ్తే ఏమవుతుంది, పవర్ 1/2 అవుతుంది అనమాట. ఓకే, ఆ పవర్ 1/2 అంటేనే ఇప్పుడు చూడండి 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, ఈ 2 వచ్చేసి ఇటుపక్క వెళ్తే ఏమవుతుంది, 2 ఈక్వల్ టు 4 పవర్ 1/2 అవుతుంది అనమాట. ఈ 1/2 అంటేనే స్క్వేర్ రూట్ అని అర్థం. సో ఈ 1/2 అంటే ఏంటి, స్క్వేర్ రూట్ అని అర్థం. సో స్క్వేర్ రూట్ 4 అని దీని అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే క్లియర్గా 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64. అంటే ఏ నెంబరు ఇప్పుడు క్వశ్చన్లోని 4 ఉంటే ఆన్సర్లో ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 9 ఉంటే ఆన్సర్లో ఏమొస్తుంది, 3 వస్తుంది. క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 6 ఉంటే 4 వస్తుంది. 5 ఉంటే 5 వస్తుంది. 6 ఉంటే 6 వస్తుంది. 9 ఉంటే 7 వస్తుంది. 4 ఉంటే 8 వస్తుంది. 1 ఉంటే 9 వస్తుంది. 0 ఉంటే 0 వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్గా 5 ఉంటే 5 వస్తుంది, 0 ఉంటే 0 వస్తుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఏంటి, 0 ఉంటే 0 వస్తుంది. ఇది క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. సో లాస్ట్ డిజిట్లోని 0 ఉంటే 0 వస్తుంది, 5 ఉంటే 5 వస్తుంది ఆన్సర్లో కూడా లాస్ట్ డిజిట్. ఓకే, ఇంతవరకు ఓకే. అదే 4 ఉంటే క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 4 ఉంటే ఏంటంటే వస్తున్నాయి, 2 వస్తుంది, లేదంటే ఇక్కడ చూడండి ఇంకొక 4 ఇక్కడ కూడా ఉంది, 8 వస్తుంది. సో 2 కానీ 8 కానీ వస్తుంది అనమాట. ఓకే, అలాగే క్వశ్చన్లో 9 ఉంటాయి. 9 ఉంటే ఏంటంటే వస్తుంది, అయితే 3 వస్తుంది, లేదంటే ఏమొస్తుంది 7 వస్తుంది. 3 కానీ 7 కానీ వస్తాయి అన్నమాట. అలాగే మనకి 6 తీసుకుంటే ఆల్రెడీ ఓకే, 6 తీసుకుంటే 4 కానీ 6 కానీ వస్తుంది. 4 కానీ 6 కానీ వస్తుంది. ఓకే, సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే క్లియర్గా సరిపోతుంది అనమాట. ఏంటి, 0 ఉంటే 0 వస్తుంది, 5 ఉంటే 5 వస్తుంది, 1 ఉంటే 1 కానీ 9 కానీ, 4 ఉంటే 2 కానీ 8 కానీ, అండ్ 6 ఉంటే 4 కానీ 6 కానీ వస్తాయి, అండ్ 9 ఉంటే 3 కానీ 7 కానీ వస్తాయి అన్నమాట. సో ఇవి మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, 1 into 1 1, 9 into 9 81 అంటే లాస్ట్లో 1 వస్తుంది. 2 into 2 4, 8 into 8 64 లాస్ట్లో 4 వస్తుంది. 4 into 4 16 లాస్ట్ డిజిట్ 6, 6 into 6 36 లాస్ట్ డిజిట్ 6, 3 into 3 9 లాస్ట్ డిజిట్ 9, 7 into 7 49 లాస్ట్ డిజిట్ 9. సో ఇవి మనకి ఫస్ట్ తెలియాలన్నమాట. అంటే దీని మీనింగ్ ఏంటి, లాస్ట్ డిజిట్ ఇవి కాకుండా ఇంకే వచ్చినా, అంటే 2 వచ్చినా, ఆర్ఎల్స్ 3 వచ్చినా, ఆర్ఎల్స్ 7 వచ్చినా, ఆర్ఎల్స్ 8 వచ్చినా అవేంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. ఓకే, ఇవేంటి క్వశ్చన్లో ఇవే వచ్చినా కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. ఎగ్జామ్లో ఇవి అడగరు, ఎప్పుడు కూడా మనకి ఇవే అడుగుతారు, పర్ఫెక్ట్ స్క్వేర్సే అడుగుతారు ఎగ్జామ్లోని. ఓకే, సో అసలు ఇప్పుడు స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఎలా కనుక్కోవాలో చూడాలంటే మనం కొంచెం పెద్ద నెంబర్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 5 6 2 5 తీసుకున్నాం అనుకోండి. సో క్లియర్గా ఏంటి, క్వశ్చన్లోని ఇప్పుడు మనకి ఇలా క్వశ్చన్ ఇస్తే ఏం చేయాలి, లాస్ట్ నుంచి రెండు డివైడ్ 2 డిజిట్స్ డివైడ్ చేసుకోవాలి. సో చూడండి, లాస్ట్ నుంచి చూస్తే ఈ 2 డిజిట్స్ని ఇక్కడ మనం డివైడ్ చేసుకున్నాం. ఓకే, సో డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఈ 25కి ఏం వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, 5 ఉంది. లాస్ట్ డిజిట్ 5 ఉంటే ఏమొస్తుంది, 5 వస్తుంది అనుకున్నాం. సో 5 వచ్చింది. ఇప్పుడు 156 ఉంది. 156 ఉంది కాబట్టి ఏం వస్తుంది, 12 స్క్వేర్ ఎంత 144, 13 స్క్వేర్ ఎంత 169. సో 13 స్క్వేర్ ఏమైంది
ఎక్కువైపోయింది, 156 కంటే ఎక్కువైపోయింది. కానీ 156 కంటే దగ్గరలో ఉండాలి, తక్కువ ఉండాలి. ఏంటిది ఇంకా 12 స్క్వేర్. సో 12 తీసుకుంటాం అనమాట. సో 12 తీసుకున్నాం. సో ఆన్సర్ ఏమవుతుంది 125 అవుతుంది. ఓకే, సో స్క్వేర్ రూట్స్ అనేవి ఇలా మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో అదే ఫర్ ఎగ్జాంపుల్ 6 వచ్చినప్పుడు కానీ 4 వచ్చినప్పుడు కానీ మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఎలా డిసైడ్ చేసుకోవాలో కూడా మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అని మనం క్లియర్గా చూడొచ్చు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 5 7 9 6 ఉంది అనుకోండి. 4 5 7 9 6 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ 6 వచ్చింది కాబట్టి ఫస్ట్ 2 డిజిట్స్ డివైడ్ చేసుకున్నాం. ఓకే, 96 ఉంది. సో ఇప్పుడు 6 వచ్చింది కాబట్టి అయితే 4 కానీ ఆర్ 6 కానీ వస్తాయి. 6 క్వశ్చన్లో వస్తాయి, ఆన్సర్లోని 4 కానీ 6 కానీ వస్తాయి. ఇప్పుడు 4 వస్తుందా 6 వస్తుందా తర్వాత డిసైడ్ చేద్దాం. ముందు ఇక్కడ నెంబర్ ఏమొస్తుంది, ఈ 3 డిజిట్స్కి ఏమొస్తుంది, 22 × 22 ఎంత, 484. 21 × 21 441. సో ఈ 22 × 22 ఎక్కువైపోయింది, 484 దీనికంటే ఎక్కువైపోయింది, 441 బాగా దగ్గర ఉంది, తక్కువ ఉంది. సో 21 తీసుకుంటాం. సో 21 తీసుకున్నాం ఈ రెండింటికి, దీనికి. ఓకే, ఇక్కడ 21 వచ్చింది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 వస్తుందా 6 వస్తుందా అది తెలియాలంటే ఇక్కడ 21 వచ్చింది కదా. సో ఈ 21ని నెక్స్ట్ నెంబర్తో అంటే 22తో ఇంటూ చేయాలి. ఓకే, సో 22తో ఇంటూ చేస్తే చూడండి, 22 × 1 22 2 2 22 × 2 44 + 2 46 462. ఎక్కువైందా తక్కువైందా, ఎక్కువ అయిపోయింది. సో ఎక్కువ అయిపోయింది కాబట్టి ఏం చేయాలంటే చిన్న నెంబర్ తీసుకోవాలి. ఓకే, తక్కువ అయితే పెద్ద నెంబర్ తీసుకోవాలి. ఓకే, సో క్లియర్గా మనకి ఏం తెలుస్తుంది, 462 ఎక్కువైపోయింది. సో ఎక్కువైపోయింది కాబట్టి ఏం చేస్తాం, చిన్న నెంబర్ తీసుకుంటాం, అంటే 214 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాం ముందు బేసిక్ లెవెల్ నుంచి. సో చూడండి, దీనికి మొత్తానికి స్క్వేర్ రూట్ ఉంది. సో దీని మొత్తానికి స్క్వేర్ రూట్, దీనికి స్క్వేర్ రూట్, దీనికి స్క్వేర్, దీనికి హోల్ స్క్వేర్ ఉంది. సో దీనికి మొత్తానికి స్క్వేర్ రూట్ ఉంది, దీనికి మొత్తానికి స్క్వేర్ రూట్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం, స్క్వేర్ రూట్ 256 డైరెక్ట్గా చెప్పేసేయండి 16, ఎందుకంటే 16 × 16 కింద రాసుకుంటాం. సో దీనికి స్క్వేర్ రూట్ చేస్తే ఏమొస్తుంది, ఫైనల్గా ఒక 16 బయటకు వస్తుంది. సో ఇప్పుడు చూడండి, √6 × √6 అనుకోండి. సో ఎప్పుడైనా సరే రెండు స్క్వేర్ రూట్లు మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్స్ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, ఆ నెంబర్ మాత్రమే వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ 49 టు స్క్వేర్ రూట్ 49 ఆటోమేటిక్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే సేమ్ నెంబర్ ఉంది కాబట్టి 49 వస్తుంది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ 16 ఎంత, 4 స్క్వేర్ ఎంత, మళ్ళీ 16. సో ఎప్పుడైనా సరే స్క్వేర్ రూట్ 16 హోల్ పవర్ 2 ఉంది. సో స్క్వేర్ రూట్ 16 అంటే చెప్పుకున్నాం క్లియర్గా 16 పవర్ 1/2 అని, హోల్ పవర్ ఏముంది 2 ఉంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 16 మిగులుతుంది. ఇప్పుడు కూడా ఏమవుతుంది, స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ ఈ రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 91 - 27. 91 - 27 ఎంత, 64 స్క్వేర్ రూట్ 8. సో ఇదేంటి, 490/10. 490/10 ఎంత, 49 స్క్వేర్ రూట్ 7. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో స్క్వేర్ రూట్ 49 ఎంత, 7. స్క్వేర్ రూట్ 100 10. సో 17. సో స్క్వేర్ రూట్ 100 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 100 వస్తుంది. స్క్వేర్ రూట్ 9 ఎంత, 3. స్క్వేర్ రూట్ 49 ఎంత, 7. 3 × 7 21. స్క్వేర్ రూట్ 15625 ఉంది. సో చూడండి, 15625, బట్ ఇక్కడ ఏముంది, డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఇక్కడ మెయిన్ పాయింట్ చూసుకోండి, డెసిమల్ పాయింట్లోని తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇక్కడ దీనికి స్క్వేర్ రూట్ చేస్తున్నాం. సో ఇక్కడ 4 ఉంటే ఇక్కడ ఎన్ని వస్తాయంటే 2 వస్తాయి. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 3 వస్తాయి. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 4 వస్తాయి. ఓకే, సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. సో ఫస్ట్ మనం 15625కి స్క్వేర్ రూట్ కనుక్కుంటాం. సో స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, క్లియర్గా 15625 కాబట్టి 2 డివైడ్ చేసుకున్నాం. సో లాస్ట్ 5 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 5 వస్తుంది. 156 కాబట్టి 12 12 144, 13 13 116 ఎక్కువైపోయింది. సో 125 తీసుకుంటాం. సో 125
ఇప్పుడు 125 వచ్చింది. ఓకే, ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇటు పక్క వచ్చేసరికి 2 ఉండాలి. సో 1.25 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్క్వేర్ రూట్ 36 ఎంత? 6 ప్లస్ 7 13. స్క్వేర్ రూట్ 47 ప్లస్ 2. స్క్వేర్ రూట్ 47 ప్లస్ 2 ఎంత? స్క్వేర్ రూట్ 49. స్క్వేర్ రూట్ 49 7. స్క్వేర్ రూట్ 9 ప్లస్ 0 ఎంత? 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.4225 చూడండి, ఇప్పుడు 4225 అవునా? సో 25 ఉంది కాబట్టి 5 వస్తుంది. 42 ఉంది అంటే 7 స్క్వేర్ 49, 6 స్క్వేర్ 36. 7 స్క్వేర్ ఎక్కువ అయిపోయింది, 6 స్క్వేర్ కరెక్ట్గా సరిపోయింది, తక్కువ ఉంది దగ్గరలో ఉంది. సో 6 తీసుకుంటాం. సో 65. సో 65 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 4 డిజిట్స్ ఉంటే ఇక్కడ ఎన్ని ఉండాలి? 2 డిజిట్స్ ఉండాలి. సో డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో ముందు 0 పెట్టుకున్నాం. సో 0.65 ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్క్వేర్ రూట్ 45796. సో ఇది క్లియర్ గా చూడండి, 45796 45796 ఆల్రెడీ చేసాం మనం. సో స్క్వేర్ రూట్ ఇక్కడ 4 కానీ 6 కానీ వస్తుంది. ఓకే, 457 కాబట్టి 21 వస్తుంది. సో 21 × 22 పెద్దది అయిపోతుంది కాబట్టి చిన్నది తీసుకుంటాం. సో 214 అవుతుంది ఆన్సర్. సో క్లియర్గా ఇక్కడ 214 అని చెప్పేయచ్చు. బట్ ఇక్కడ చూస్తే మనకి డెసిమల్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని ఉండాలి? డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. సో 2.14 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? డిజిట్స్ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని ఉండాలి? ఒకటే ఉండాలి. సో 21.4 ఆన్సర్ అవుతుంది. సో స్క్వేర్ రూట్స్ లో ఎప్పుడు కూడా డెసిమల్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఇలా సాల్వ్ చేయాలన్నమాట. సో ఎప్పుడు కూడా మనకి ఎగ్జామ్ లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ మాత్రం ఇస్తారు. సో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా మనం స్క్వేర్ రూట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మీకు చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది అనమాట. చాలా ఎగ్జాంపుల్స్ కూడా అందులో కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం డెసిమల్ ఫ్రాక్షన్స్. సో డెసిమల్ ఫ్రాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ది స్మాలెస్ట్ అన్నారు. సో ఏది స్మాలెస్ట్ అంటున్నారు ఈ అన్నిటిలో? ఎప్పుడైనా సార్ చూడండి, ఇక్కడ 11/9 ఉంది ఫస్ట్ది, నెక్స్ట్ది 11/7 ఉంది, నెక్స్ట్ది 11/10 ఉంది, లాస్ట్ది 11/6 ఉంది. ఎప్పుడైనా సార్ మనకు తెలుసు, ఏం తెలుసు? చిన్న నెంబర్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ పెద్దది వస్తుంది. పెద్ద నెంబర్తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? చిన్నది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు అన్నిటికీ న్యూమరేటర్ 11 ఉంది కాబట్టి, ఓకే, అన్నిటికీ న్యూమరేటర్ 11 ఉంది కాబట్టి కింద డినామినేటర్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. కింద డినామినేటర్స్ ఏ ఉన్నాయి? ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 6 ఉంది. బట్ ఇక్కడ ఏం అడిగాడు? స్మాలెస్ట్ అడిగాడు. సో ఇప్పుడు చూడండి, డినామినేటర్లో చిన్నది ఉంటే వాల్యూ పెద్దది ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. డినామినేటర్లో పెద్దది ఉంటే వాల్యూ తక్కువ అవుతుంది. సో డినామినేటర్ దేనికి ఉంది? పెద్దది 10కి ఉంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది? తక్కువ అవుతుంది. సో 11/10 తక్కువ. సో 11/10 ఈజ్ ది స్మాలెస్ట్. ఓకే, సో ఇప్పుడు చూడండి 6.45 - 3.78. ఎప్పుడైనా సరే చూడండి డెసిమల్ పాయింట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా వేసుకోవాలి. ఏంటి? 3.78. సో సబ్ట్రాక్ట్ చేయమంటున్నాం. సో 15 బారో తీసుకుంటే 1 ఇక్కడ నుంచి 15 - 8 7. సో ఇక్కడ 3 ఉంది, 13 - 7 6. సో ఇక్కడ బారో ఇచ్చాం కాబట్టి 5 ఉంది, 5 - 3 2. సో 2.67 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి వాల్యూ ఆఫ్ 1 + 0.1 + 0.01 + 0.001. యాక్చువల్లీ ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, 1 అంటే 1.0 రాసుకోవచ్చు. ఎప్పుడు కూడా డెసిమల్ పాయింట్స్ అన్ని కూడా స్ట్రైట్ గా రాసుకోవాలి. ఏంటి? 0.1 ఈ డెసిమల్ పాయింట్ స్ట్రైట్ గా రాసుకున్నాం. తర్వాత ఏంటి? 0.01. ఆ తర్వాత ఏంటి? 0.001. ఇప్పుడు యాడ్ చేయండి. ఇక్కడ ఏంటి? 1, ఇక్కడ వస్తే 1, ఇక్కడ కూడా 1 పాయింట్, ఇక్కడ కూడా 1 1.1111. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సమ్ ఆఫ్ 4/17 అండ్ 5/15/17. సో 4/17 + 15/17 అంటున్నారు. సో క్లియర్ గా డినామినేటర్ ఎప్పుడైనా సరే ఈక్వల్ గా ఉంటే ఏం చేస్తాం? డినామినేటర్ అదే వేసుకుంటాం. 4 + 15 19. సో డినామినేటర్ ఎప్పుడైతే ఈక్వల్ గా ఉందో న్యూమరేటర్ ఏం చేస్తాం? డైరెక్ట్ గా యాడ్ చేసేస్తాము. ఓకే, సో ఇది చూడండి 17/2 + 3.5. 3 1/2. 3 1/2 అంటే ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి. 2 × 3 6 + 1 7/2. సో ఇది 7/2 అనమాట దీని వాల్యూ. సో 17/2 + 7/2 ఎంత?
డినామినేటర్ రెండింటికి 2 ఉంది. 17 + 7 24. 24/2 ఎంత? 12. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ డెసిమల్స్ లోని చాలా మంది బాగా ఇబ్బంది పడుతుంటారు. సో చూడండి 16.02 × 0.001. ఒకసారి మీరు డెసిమల్స్ ఉన్నాయని మర్చిపోండి. సో 1 × 1602 ఎంత? 1602 వస్తుంది. ఇప్పుడు డెసిమల్స్ చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో మొత్తం కలిపితే 5 ఉన్నాయి. సో ఇటు కూడా 5 ఉండాలి. 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ. సో ఒక 0 పెట్టుకుంటాం. 5 అయ్యాయి. 5కు ముందున డెసిమల్ పాయింట్ ఉండాలి. సో ముందు ఇంకో 0 పెట్టుకుంటాం. సో 0.01602. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 0.213 0.00213. సో చూడండి 0.213 డివైడెడ్ బై 0.00213. సో అక్కడ చూడండి ఇప్పుడు క్లియర్గా ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ముందు. ఏంటి? డెసిమల్ పాయింట్ని ఇటుపక్క 3 ప్లేసెస్ దీనికి మూవ్ చేసాం అనుకోండి న్యూమరేటర్కి, డినామినేటర్ కూడా 3 ప్లేసెస్ మూవ్ చేయొచ్చు. సో 3 ప్లేసెస్ మూవ్ చేస్తే న్యూమరేటర్లో ఏమవుతుంది? డెసిమల్ పాయింట్ పోతుంది. డినామినేటర్లో ఏమవుతుంది? 1 ప్లేస్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. సో 2.13 అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ డినామినేటర్లో ఏముంది? 2.13 ఉంది. న్యూమరేటర్ 213 ఉంది. సో ఎన్ని పాయింట్స్? ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్ ఏం చెప్పొచ్చు? 100 అని చెప్పేయచ్చు. వెంటనే చూసిన వెంటనే చెప్పొచ్చు. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. 213 డివైడెడ్ బై 2.13 ఉంది. సో 2.13 అంటే 213 బై 2.13 అంటే 213/100. ఎందుకు బై 100 చేస్తేనే డెసిమల్ పాయింట్ ఏమవుతుంది? 2 ప్లేసెస్ వెళ్తుంది, 2 డిజిట్స్ ముందుకు వెళ్తుంది. సో దాన్ని ఏమని రాసుకుంటున్నాం? 213/100 రాసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే డినామినేటర్లో ఇలా ఫ్రాక్షన్ ఉందనుకోండి, అది పైకి వచ్చేసరికి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంటే 100/213 అవుతుంది. సో 213 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమవుతుంది? 100. ఆన్సర్ ఏమవుతుంది? 100. దాన్ని ఈజీగా ఎలా చేయొచ్చు? దీనికి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? సేమ్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఇంకేమీ అక్కర్లేదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5 డెసిమల్ పాయింట్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 5 - 3 ఎంత? 2 అంటే ఏంటి? ఆటోమేటిక్గా 100 అని క్లియర్గా చెప్పొచ్చు అనమాట. బట్ మనం ఎప్పుడు కూడా నీట్గా సాల్వ్ చేసుకొని ఇవి చూసిన వెంటనే చెప్పేయగలం. ఎప్పుడు? బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 1/0.04. సో క్లియర్గా చెప్పుకున్నాం. 1 డెసిమల్ పాయింట్ పోగొట్టాలంటే ఏం చేయాలి? 4 డెసిమల్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. సో 4/100 కింద రాసుకుంటాం. సో 4/100 పైకి వస్తే 100/4 అవుతుంది. 100/4 × 1 100/4. సో 4 1s 4 25. సో ఆన్సర్ ఏంటి? 25. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడండి. 4.036 డివైడెడ్ బై 0.04. ఇప్పుడు ఈ 2 డెసిమల్ పాయింట్స్ నేను మూవ్ చేశాను అనుకోండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ పోతుంది, ఇక్కడ డెసిమల్ పాయింట్ ఇటు మూవ్ అవుతుంది. సో 403.6. ఎందుకు? 2 ప్లేసెస్ మూవ్ చేశాయి. ఇక్కడ ఒక 2 ప్లేసెస్ మూవ్ చేస్తే డెసిమల్ పాయింట్ పోయింది, /4 వచ్చింది. సో ఇంకేముంది? 4 100s are 400, 4 9s are 36. సో 100.9. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2/3 + 1/4. సో చూడండి క్లియర్గా 2/3 + 1/4. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనం? క్లియర్గా 4 × 3 12 + 1. సో 2/4 × 3 12 + 1 13. సో 13/4. సో డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది, అప్పుడు పైకి వచ్చేసరికి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో 2 × 4/13 అవుతుంది. అంటే 2 × 4 8/13. సో 8/13 ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి క్లియర్గా 8/4/7. డినామినేటర్లో ఫ్రాక్షన్ ఇచ్చాడు. సో ఈ పైకి వచ్చేసరికి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. 7/4. 4 1s 4 2s. సో 2 × 7 14. ఓకే, సో ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. ఏంటి? న్యూమరేటర్లో ఫ్రాక్షన్ ఉంది /7. సో డినామినేటర్ కూడా ఏం చేయొచ్చు? /1 కింద రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 8/4 × 7/1. పైకి వచ్చేసరికి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. 1/7 అవుతుంది. సో 8 × 1 8, 4 × 7 28. 7 4 2s, 2 × 1 2, 2/7. ఓకే, 4 2s 4 7s, 2/7 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఓకే, ఇంక మనకి ఇది లాస్ట్ ప్రాబ్లం మన ఈ వీడియోకి నెంబర్ సిస్టమ్స్లోని. దీనికి
సో తప్పకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇచ్చిన పీడిఎఫ్ ఫైల్ కూడా ఇస్తున్నాం. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్సర్స్ అన్ని ఈజీగా వస్తాయన్నమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్ గా చేయగలుగుతారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1/4 అండ్ డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1/3, న్యూ ఫ్రాక్షన్ ఈజ్ 33/64, ఫైండ్ ఒరిజినల్ ఫ్రాక్షన్ అన్నారు. సో క్లియర్ గా చూడండి, ఈ క్వశ్చన్ న్యూమరేటర్ ఏం చేశారు, 1/4 తగ్గించారంట. అంటే ఎక్స్ ఉందనుకోండి, మైనస్ 1/4 ఆఫ్ ఎక్స్ చేశారంట. సో ఎక్స్ మైనస్ x/4 చేశారు. అంటే 1/4 తీసారంటే ఇంకెంత ఉంటుంది, 3/4 ఉంటుంది. సో 3/4 ఎక్స్ ఉంది. ఓకే, సో న్యూమరేటర్లో ఏముంది, 3/4 ఎక్స్ ఉంది అనుకుందాం. డినామినేటర్లో 1/3 మనకి ఇక్కడ ఇంక్రీజ్ చేశారన్నారు. సో ఇంక్రీజ్ చేశారంటే పెంచారు, 1/4 పెంచారంటే 1 + 1/4 చేశారు, అంటే 5/4 అయింది. ఓకే, సో న్యూమరేటర్ లో 5/4 ఎక్స్ అయింది. ఇక్కడ ఏం చేశారు, డిక్రీజ్ చేశారంటే 1/3 డిక్రీజ్ చేశారంటే 1 - 1/3 అంటే 2/3 అయింది. డినామినేటర్ లో y ఉంది అనుకున్నాం, 2/3 y అయింది. ఓకే, సో అంటే 5/4 ఎక్స్ బై 2/3 y ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట, 33/64 అంట. సో అలా అయితే ఏమడుతున్నాడు, ఒరిజినల్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటి, x/y వాల్యూ అడుగుతున్నాడు. సో x/y ఎంత, ఇప్పుడు చూడండి 5x/4, దీనేంటి 5x/4 బై 2y/3, 2y/3 ఈజ్ ఈక్వల్ టు 33/64. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్తే రివర్స్ అవుతుంది. సో 5x/4 ఇంటూ 3/2y ఈజ్ ఈక్వల్ టు 33 ఇంటూ 64. సో 3 1s 3 11s, ఎందుకు అన్ని మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. సో 4 1s 4 16s, 2 1s 2 8s. సో ఇప్పుడు x/y కావాలి. x/y ఈజ్ ఈక్వల్ టు x/y, ఈ 5 డినామినేటర్ ఇటు పక్క వెళ్తుంది, ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి అటు పక్క వెళ్తే డివైడ్ చేస్తుంది. సో 11/5 × 8 40. సో 11/40. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి. సో తర్వాత ఇంకా ఆల్జీబ్రా అన్ని కూడా మొత్తం చూద్దాం క్లియర్గా. సో ఓకే దెన్, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇచ్చిన పీడిఎఫ్లో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్గా మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫాస్ట్నెస్ అనేది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే దెన్, బాయ్.